ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానమితియాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణి ప్రచారిణే తిరువిశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే. భాగవత్ సత్సంగానికి రెండవ రోజు ఇచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామం. హరే కృష్ణ. శ్రీ సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. మనిషి యొక్క జన్మ లాభం ఎప్పుడు పొందుతారు అని అడిగితే శ్రీ సూత గోస్వామి సౌనక ఋషులకి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఏ తావాన్ సాంఖ్యయోగభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరం పుంస అంతే నారాయణ స్మృతి అంతే నారాయణ స్మృతి. మనమందరం కూడా మనిషి జన్మ ఎత్తాము. ఎత్తి కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నాము, కృష్ణ భక్తి చేస్తున్నాము. మనం అందరం మానవులము, మనిషి జన్మ ఎత్తాము. మనిషి జన్మ ఎత్తి కూడా భౌతిక సమాజంలో రమించకుండా కృష్ణ చైతన్యంలో ఉన్నాము. మరి కృష్ణ చైతన్యంలో ఉన్నాము. ఈ కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి మనం చేస్తున్నాము. ఈ భక్తి మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే అంతే నారాయణ స్మృతి. జన్మ యొక్క లాభం ఎప్పుడు? అంతే నారాయణ స్మృతి. అంతకాలంలో నారాయణ స్మరణ వచ్చిందా జీవితం సక్సెస్. అంత్యకాలంలో నారాయణ స్మృతి మనసులోకి వచ్చిందా జీవితం అనేది సక్సెస్. ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నామా మనము సక్సెస్ అయిపోన్నాం. స్మృతి రాలేదా జన్మ ఫెయిల్. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఎల్కేజీ నుండి 9th వరకు చదువుతారు, 10th వెళ్తారు. ఈ ఎల్కేజీ నుండి 9th వరకు చదివిన పరీక్ష 10thలో పెడతారు, బోర్డు ఎగ్జామ్స్ కదా, బోర్డు ఎగ్జామ్స్ పెడతారు. ఈ బోర్డు ఎగ్జామ్స్లో మనం పాస్ అయ్యామనుకోండి, ఈ ఇన్ని సంవత్సరం చదివిన ఫలితము మనకి లభిస్తుంది. ఏదైతే 9 సంవత్సరాలు అంటే ఎల్కేజీ నుండి 9th వరకు ఏదైతే గ్రేడ్లు చదువుకొని వెళ్తామో ఇదంతా కూడా మనకి ఫలితం ఉంటుంది. బోర్డు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామా మళ్ళా చదవాలి. మన బోర్డు ఎగ్జామ్ ఎప్పుడు? అంతే నారాయణ స్మృతి. మనం కూడా ఎగ్జామ్ రాయాలి. ఇది జీవిత ఎగ్జామ్, పరీక్ష. ఏతావాన్ సాంఖ్యోగ్యాభ్యాసం స్వధర్మ పరినిష్టయ జన్మ లాభ పరం పుంస. సూత గోస్వామి ఏం చెప్తున్నారు? పుంస అన్నారు. ఒక శబ్దాన్ని వదిలేశారు అక్కడ. పుంస అంటే
మానవులు మాత్రమే, పశువులు కాదు. పశువులకి లాభ నష్టాలు ఉండవు, జన్మ లాభ నష్టాలు ఉండవు. ఇది మనకమే లాభం అవుతుంది. జన్మ లాభ పరంపుంస అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ స్మృతి రావాలి మనకి. స్మృతి అంటే ఏంటి? స్మరణ. స్మృతి అంటే ఏంటి? స్మరణ రావాలి. స్మరణ భక్తి. బ్రెయిన్ డెడ్ అయినా హార్ట్ పని చేయాలి. బ్రెయిన్ ఫెయిల్ అయిపోయినా గుండె మనసు పని చేయాలి. ఇది ఫిజికల్గా యాక్సిడెంట్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోద్ది, ఏం చెప్పలేరు, కోమా స్థితిలో వెళ్ళిపోతుంది. ఆ స్థితిలో మనసు పనిచేస్తుంది. ఆ స్థితిలో ఒకే తత్వం పనిచేస్తుంది, మనసు. అన్ని అవయవాలు ఫెయిల్ అయిపోతుంది, కానీ మనసు మాత్రమే పనిచేస్తుంది. బుద్ధి కూడా ఫెయిల్ అయిపోతుంది, మనసు మాత్రమే పనిచేస్తుంది. ఇలాంటి మనస్సు ద్వారా నారాయణుడి స్మరణ వచ్చిందా, ఇంకా ఈ వ్యక్తి కన్నా ధన్యుడు లేడు. డైరెక్ట్గా భగవద్ధామం వెళ్ళిపోతాడు. మరి ఈ స్మరణ ఎప్పుడు వస్తుంది? అభ్యాస యోగ యుక్తేన, జీవితాంతరం ప్రాక్టీస్ చేయాలి. జీవితాంతం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 10th తప్పామనేసి మళ్ళీ మనం పరీక్ష రాయకుండా ఉండగా మళ్ళీ ఎగ్జామ్ రాస్తాము. అలాగే ఇది కూడాను, జన్మలాభం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళా మనిషిగా వచ్చి మళ్ళీ జీవితం అనే ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. మరి ఈ స్మరణ ఎప్పుడు వస్తుంది? జీవితాంతరము శ్రవణం చేస్తేనే వస్తుంది. స్మరణ భక్తి ఎప్పుడు వస్తుంది? శ్రవణం చేస్తేనే వస్తుంది. శ్రవణం చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు స్మరణ రావాలంటే రాదు. ఈ స్మరణ భక్తి ఎవరు చేశారు? ఈ స్మరణ భక్తికి ఆచార్యులు ఎవరు? ప్రహ్లాద్ మహారాజు. స్మరణ భక్తి ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈ శ్రవణ భక్తి ఆపగలరు, కీర్తన భక్తి ఆపగలరు ఫిజికల్గా ఎవరైనా వచ్చి, కానీ స్మరణ భక్తి ఆపగలరా? ఈ స్మరణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి జరుగుతుంది. అందుకనే కదా హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నం చేశాడు ప్రహ్లాదుడు భక్తిని ఆపడానికి, ఎంత బందోబస్తు చేపించాడు. తన అనుచరులు కూడా చెప్పాడు, బయట నుంచి ఇస్కాన్ భక్తులు వస్తారు, ప్రహ్లాదుని చెడగొడతారు, కొద్దిగా చూస్తూ ఉన్నాను అనేసి. ఆయన ఆపగలిగారా? లోపల నుండి స్మరణ చేశాడు అనమాట. ఈ స్మరణ ఎప్పుడు వస్తుంది? శ్రవణం చేస్తేనే. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉంటుండగా శ్రవణం చేశాడా? నారదముని కృప ద్వారా ఈ మొత్తం భాగవతం అంతా కూడా, భగవత్ కథలన్నీ కూడా విన్నాడు, స్మరణ చేశాడు. అందుకనే బయటకు వచ్చి స్మరణ భక్తి చేశాడు. ఈ స్మరణ భక్తి అంత్యకాలంలో లాగు అవుతుందన్నమాట, లేదా ఫెయిల్ అయిపోతుంది. ఇది విపదో నైవి విపద, సంపదో నైవి సంపద. మీకు ధనం పోయిందనుకోండి, 1 కోటి రూపాయలు ఎవరు ఐపీ పెట్టి వెళ్ళిపోయారండి, అది పెద్ద కష్టం కాదు. 1 కోటి రూపాయలు ధనం పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు. విపదో నైవి విపద, మనకి దుఃఖం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, జ్వరమో అనారోగ్యం ఏదో వచ్చింది, అది పెద్ద కష్టం కాదు, శరీర వ్యాధి అది. ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చింది, క్షయ వ్యాధి, టీవీ క్యాన్సర్ ఇలాంటివి ఏదైనా వచ్చింది, అది శరీరానికి సంబంధించిన వ్యాధి, అది పెద్ద కష్టం కాదు. ఈ వ్యాధి ఎప్పుడు శరీరం ఉన్నంత వరకే, శరీరం పోతే ఈ వ్యాధి కంటే పటాపంచలు పారిపోతుంది. అవునా? ఆత్మకు ఉంటుందే వ్యాధి, మనసుకు ఉంటుందే వ్యాధి. సో ఈ వ్యాధులన్నీ కూడా శరీరానికి సంబంధించి, అది పెద్ద కష్టం కాదు. మరి కష్టం ఏంటి? ఏ క్షణమైతే విష్ణు స్మరణ వదిలేస్తావో ఆ క్షణమే దుఃఖం ప్రారంభమవుతుంది నీకు. ఏ క్షణమైతే విష్ణు నామము, విష్ణు స్మరణ విడిచిపెడతావో ఆ గడియే నువ్వు పాపంతో ఎంగేజ్ అయిపోతావు, శాస్త్రం చెబుతుంది. అందుకనే ఎల్లప్పుడూ కూడా సాధు సమాజంలో కూర్చొని భగవత్ చింతన చెయ్యాలి. అప్పుడే జన్మ లాభ పరంపుంస, జన్మ యొక్క లాభం పొందుతాము, లేదంటే ఫెయిల్ అయిపోతాము. ఓకే, నో డౌట్, మనం అందరం కృష్ణ భక్తి చేస్తున్నాము, మళ్ళా జన్మ ఎత్తుతాము మనం మనిషిగా. అనే పశు జన్మ దొరకదు, మనిషిగా ఎత్తుతాము, వైష్ణవులుగా పుడతాము. కానీ ఒక జన్మ ఫెయిల్ అయిపోయిందిగా, ఎందుకు అలా ఫెయిల్ చేసుకోవడము?
మనం తిడతా ఉంటాం కదా మన పిల్లలకి, శుభ్రం చదువురా, ఎందుకు 10th క్లాస్లో మంచి మార్కులు రావట్లేదంటే నువ్వు శుభ్రం చదవట్లే, ఈసారైనా శుభ్రం చదువు, శుభ్రంగా ఎగ్జామ్ రాయు, పాస్ అవ్వు. అలాగే మనకు మనం కోసించుకోవాలి, తిట్టుకోవాలి. నేను శుభ్రంగా చేయట్లేదే సాధన, ఈ జన్మ ఫెయిల్ అయిపోయిందే, ధిక్కారం ఈ మానవ జన్మ. మనకు మనం నిందించుకోవాలి, మనకు మనం కోసించుకోవాలి. ఎన్నిసార్లు అలా ఫెయిల్ చేస్తాము? అనంత జనం నుండి ఫెయిల్ అవుతూనే వస్తున్నాం మనము. ఒక్కసారైనా పాస్ అయ్యామా? పాస్ అవుతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదుగా మనం, అవునా? పాస్ అవుతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం వైకుంఠ ధామంలో గౌలక బృందావనంలో ఉండేవాళ్ళం. మరి అనంత జనం నుండి ఫెయిల్ అవుతూ అవుతూ వస్తూనే ఉన్నాము. కానీ ఫిజికల్గా ఎవరు తిట్టేవాళ్ళు లేరు. ఎవరు తిట్టరు, మనకు మనమే తిట్టుకోవాలి, మనకు మనం కోసించుకోవాలి, మనకు మనమే నిందించుకోవాలి. ఎన్ని జన్మలు ఎత్తుతాం మనము, మన మనసుని చెప్పాలి. ఎన్ని జన్మలు ఎత్తుతావు? అనంత కోటి జన్మలు దాటికిపోయేవి. ఇంకా నీకేమైనా స్మరణ రావట్లేదా చనిపోయినప్పుడు అనేసి మనకు మనం నిందించుకోవాలి. అప్పుడే బుద్ధి అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. సో శాస్త్రం ఈ విధంగా చెప్తుందన్నమాట. సో మనం అందరం కూడా పురుషోత్తమ మాసంలోని, పురుషోత్తమ క్షేత్రంలోని పురుషోత్తముడి యొక్క వైభవము మనం శ్రవణం చేయడానికి సంకల్పించుకున్నాము. ఈ అధిక మాసం కోసము మళ్ళీ కొద్దిగా స్మరణ చేసుకుందాము. తర్వాత పూతన అక్కడ ఎదురు చూస్తుంది, పూతన దగ్గరికి వెళ్దాం. అధిక మాసము ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఏం చేసింది? విష్ణు శరణాగతి పొందింది. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కాలు పట్టుకోవడం కాదు, అయితే గురువు లేదా భగవంతుడు కృష్ణుడు, విష్ణు. సో అధిక మాసం ఈరోజు కష్టం వచ్చింది, ఒక గురువుని స్వీకరించింది, విష్ణువు లాంటి ఒక గురువుని స్వీకరించింది అన్నమాట. క్షీరసాగరం దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి స్తుతి చేసిందనమాట. ఏమని అంటుంది ఈరోజు ఇక్కడ? హే హరే, ఇంతమందిని రక్షించారు మీరు, నన్ను రక్షించరా హే ప్రభు అనేసి. హే ప్రభు, ఇంతమందిని రక్షించారు, నన్ను రక్షించలేరా మీరు అనేసి అంటుందన్నమాట. శ్రీహరి పలికాడనమాట. ఏ వత్స, నీ పట్ల ఏమి జరిగింది? ఈ ప్రకారంగా ఎందుకు నువ్వు దుఃఖితురాలు అయి ఉన్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటి? దయచేసి చెప్పు అనగా అప్పుడు అధిక మాసం ఈ విధంగా చెప్తుందన్నమాట. ఏ హరే, నేను శరణాగతి పొందాను, మీ శరణాగతి పొందాను, నా దుఃఖం నుంచి బయటికి తెప్పించు, నేను ఈరోజు దుఃఖంగా ఉన్నాను. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నీవు నా శరణాగతి పొందావు కాబట్టి ఖచ్చితంగా నీ దుఃఖం నుండి నీ దుఃఖాన్ని నేను దూరం చేస్తాను. ఎందుకంటే నీవు నా శరణాగతి పొందావు. అసలు దుఃఖం ఎందుకు వచ్చింది అని అడగ్గా అధిక మాసం ఈ విధంగా మలమాసం చెప్తుంది. హే ప్రభు, కొన్ని రోజుల క్రితము నేను ఒక నెల రూపంలో జన్మించాను, అధిక మాసంగా నేను జన్మించాను. అధిక మాసంగా జన్మించాను. 12 నెలలు తమ కార్యాలు చేస్తున్నవి, తన వైభవాలు కీర్తించుకుంటున్నవి. ఇక నేను అందరి దగ్గరికి వెళ్ళాను. అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ తమ మహిమ చెప్పుతున్నారంట. ఈ అధిక మాసంకి, మలమాసంకి, కార్తీక మాసంలో నా యొక్క గుణం ఉంది, చైత్రంలో ఈ గుణం ఉంది, పాల్గొనంలో ఈ గుణం ఉంది, వైశాఖంలో ఈ గుణం ఉంది, తమ మహిమలు చెప్తున్నారు. వాళ్ళందరూ కలిపి ఈ అధిక మాసాన్ని అడిగారు, మరి నీలో ఏ గుణం ఉంది, నీలో ఏ సంక్రాంతి ఉంది అని అడగ్గా అధిక మాసం తలదించుకుంది. అవులే, ఎటువంటి సంక్రాంతి లేదు, ఎటువంటి పండగ లేదు.
నాలో ఎటువంటి మహిమ లేదు, ఏ పండగలు లేవు అని అధిక మాసం దగ్గర సమాధానం దొరక్క తలదించుకుంది. వాళ్ళకి అర్థమైపోయింది, నీవు ఎందుకు పనికిరాని మలమాసం కాబట్టి నీ పేరు ఈ రోజు నుంచి మలమాసం అని పేరు పెట్టారు. సో ఈ విధంగా మలము ఎలాగైతే పనికిరానిదో ఆ విధంగా నేను పనికి రాకుండా పోయాను. హే స్వామి, హే హరి, ఈ విధంగా అధిక మాసం అందరూ కలిసి అధిక మాసాన్ని దూరం పెట్టేశారు. నువ్వు ఈ సమాజంలో, ఈ సొసైటీలో, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కనిపించకూడదు, దూరంగా వెళ్ళిపో అని ఈ మాసాన్ని తిరస్కరించారు. ఈ దుఃఖంతో మీ దగ్గరికి వచ్చాను, ఈ దుఃఖాన్ని తీసుకొని మీ శరణాగతి పొందాను అని అనగా విష్ణు భగవానుడు ఈ విధంగా పలికాడనమాట. నువ్వు ఇంత పెద్ద దుఃఖం తీసుకొని వచ్చావు, ఎంత పెద్ద దుఃఖం ఉంది నీకు, నీ హృదయంలో ఇంత పెద్ద దుఃఖం తీసుకొని వచ్చావు, నా దగ్గరికి వచ్చావు, ఇంత పెద్ద దుఃఖం నేను ఎలా దూరం చేయగలను నీకు అని విష్ణు పలికాడు. ఈరోజు ఇంత బాధతో వచ్చావు, నువ్వు ఇంత బాధ తీసుకొని వచ్చావు, ఇంత పెద్ద బాధ నీకు దూరం నేను చేయలేను. ఈ విషయం ఎవరు అంటున్నారు? విష్ణు అంటున్నారు. చాలా పెద్ద బాధ వచ్చింది నీ జీవితంలో, నేనేదో అనుకున్నాను, చిన్న చిటికొద్ద బాధ అనుకున్నాను, దూరం చేసేస్తాననేసి. ఇంత పెద్ద నేను బాధ నీకు దూరం చేయలేను అని విష్ణు పలగ్గా అధిక మాసం అంటున్నమాట. మీరు దూరం చేయలేరా? మీరు ప్రభువులండి, మీరు భగవంతుడు అయ్యండి, మీరు సుప్రీం అయ్యండి, మీరు దూరం చేయకపోతే ఇక నా గతి ఏంటి? ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి శరణాగతి పొందాలి? మీరు సమస్తానికి ప్రభువులు అయ్యుండి ఈ బ్రహ్మాండాలు రచిస్తున్నారు, ఈ బ్రహ్మాండాలు సృష్టి స్థితి లయం చేపిస్తున్నారు. మీరు ప్రభువులు అయ్యుండి మీరు మమ్మల్ని రక్షించిపోతే ఇక నాకు దిక్కెవరు అని ఇంకా ఏడుస్తుందంట. ఇంకా ఏడుస్తుంది. హరి ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడు, నేను దుఃఖాన్ని నేను దూరం చేయలేను కానీ ఇంకా ఏడుస్తుంది. అప్పుడు విష్ణు చెప్తున్నాడు అనమాట, ఏ అధిక మాసమా, నా మీద ఇంకొక పరమైన తత్వం ఉంది, నాకన్నా పరమతత్వం ఇంకొకటి ఉంది. అధిక మాసం చెప్తుంది, స్వామి మీకన్నా పరమతత్వం ఉందా? అంటే మీకన్నా సుప్రీం ఉన్నారా? నేను ఇప్పటి వరకు మీరే ప్రభువులు అనుకున్నాను, మీకన్నా పెద్ద ప్రభువు ఉన్నారా అని అధిక మాసం అడగా అప్పుడు నారాయణుడు చెప్తున్నాడా, నాకన్నా పరమ సత్యం పరమతత్వము ఇంకోటి ఉంది, నిన్ను తీసుకొని ఆ పరమతత్వం దగ్గరికి వెళ్తాను, మన ఇద్దరము కూడా ఆ పరమతత్వం దగ్గరికి వెళ్దాము అని చెప్పారన్నమాట. విష్ణు ఈ విధంగా చెప్తున్నారు, వస్తా గచ్చమయా సార్ధం గౌలోకం యోగి దుర్లభం యత్రస్తే భగవాన్ కృష్ణ, యత్రస్తే భగవాన్ కృష్ణ పురుషోత్తమ ఈశ్వర, పురుషోత్తమ ఈశ్వర. ఇదన్నీ బృహదీయ నారదీయ పురాణంలో ఇవన్నీ శ్లోకాలు దొరుకుతాయి మీకు. ఏం చెప్తున్నారు? వత్స గచ్చమయ స్వార్థం. వత్స అంటే ఏ ప్రియా, నేను నీకు తీసుకొని వెళ్తాను. ఎక్కడికి? వత్స హాగచ్చ, నువ్వు నాతో రా, నువ్వు నాతో రా. ఎక్కడికి? గౌలోకే, గౌలోకము. నాకన్నా పరమైన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, నా మీద కూర్చొని ఉన్నాడు, ఆయన శాసిస్తున్నాడు, ఆయన అధీనం మూలంగా నేను ఈ సృష్టి స్థితి లయం చేస్తున్నాను. నా మీద కూడా ఒక కంట్రోల్ ఉన్నారు, ఆయన అధీనం మీద సృష్టి స్థితి లయం చేస్తున్నాను, ఈ పురుష అవతారాలు స్వీకరించేవన్నీ అని చెప్తున్నాను. నువ్వు నాతో రా. వత్స గచ్చం గౌలోక, గౌలోక. ఆ గౌలోకం ఎలాంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. యోగి దుర్లభం, పెద్ద పెద్ద యోగులకి పెద్ద పెద్ద సిద్ధులకు కూడా సాధ్యము కానంటి లోకము. యోగినాం అతి దుర్లభం,
అలాంటి లోకాల వరకు ఎవరు వెళ్ళలే ఇప్పటి వరకు. వైకుంఠ లోకాల వరకు వెళ్ళి ఆగిపోయారు. యోగులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళు ఎంతైతే మునులు తల కిందలు తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ వైకుంఠ లోకం ప్రాప్తించారు. కానీ యోగినాం అతి దుర్లభ, పెద్ద పెద్ద యోగులకు కూడా సాధ్యం కానీ లోకం ఒకటి ఉంది. ఏంటిది? గౌలోకే, గౌలోక లోకం ఉంది ఒకటి. అక్కడికి తీసుకొని వెళ్తారు. ఎత్రస్తే భగవాన్ కృష్ణ, అక్కడ ఎవరు ఉంటారు? ఎత్ర, ఎత్ర అంటే ఎక్కడ, అక్కడ. ఎత్రస్తే భగవాన్ కృష్ణ, అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఆయన పురుషోత్తమ ఈశ్వర, ఆయనే పురుషోత్తముడు, ఆయనే ఈశ్వరుడు, కంట్రోలర్, నియంత్రణ చేసేవాడు. నన్ను కూడా నియంత్రణలో పెడతాడు. నేను సత్వగుణంలో ఉన్నాను, నా స్వరూపం బ్రహ్మ రజోగుణంలో ఉన్నాడు, నా స్వరూపము శివుడు తమోగుణాన్ని స్వీకరించాడు. కానీ నాపైన ఈశ్వరుడు పరమ పురుషుడు పురుషోత్తముడు విశుద్ధ సాత్విక గుణములయ్యి గౌలోకంలో ఈశ్వరుడుగా కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన పరమ పురుషుడు జగన్నాథ స్వామి. జై బోలో జగన్నాథ భగవానికి. ఇది జగన్నాథుడి యొక్క వైభవం. పురుషోత్తముడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే. పురుషోత్తముడు ఎవరో కాదు, జగన్నాథ స్వామియే. ఈ కలియుగంలో మనందరికీ పురుషోత్తముడిగా ఎవరు కనిపిస్తున్నారు? జగన్నాథుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ఈ కలియుగ దైవం ఎవరు? జగన్నాథ భగవంతుడు. అందుకనే చెప్తున్నారు, ఎత్రస్తే భగవాన్ కృష్ణ పురుషోత్తమ ఈశ్వర. ఈయన పురుషుల్లో ఉత్తముడు. యోగినాం దపి దుర్లభ, పెద్ద పెద్ద యోగులకు కూడా దుర్లభమైన అలాంటి లోకానికి తీసుకొని వెళ్తాను. నిరాకార బ్రహ్మజ్యోతి ధ్యానం చేసేవాళ్ళు భగవంతుడి యొక్క తేజస్సులో కలిసిపోతారంట. వాళ్ళు భగవంతుడి యొక్క తేజస్సులో లీనమైపోతారు. భక్తి యోగం చేసేవాళ్ళు వైకుంఠం వెళ్తారు. కృష్ణుణ్ణి ప్రేమించేవాళ్ళు గౌలోకం వెళ్తారు. చూసుకోండి, నిరాకారవాదులు బ్రహ్మ తేజస్సులో స్థితి అయిపోతారు. బ్రహ్మ తేజస్సు అంటే ఏంటి? భగవంతుడి శరీరం నుండి ఒక ప్రకాశం వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, నా ధామము స్వయం ప్రకాశం, నసస్సుభాష్యతే సూర్య నసాంకక పావకక యతగత్వ నివర్తంతే తత్ధామం పరమం మమ. నా ధామము స్వయం ప్రకాశము. అక్కడ కరెంటు బిల్లు అవసరం లేదు, కరెంటు సూర్యచంద్రులు ఏమీ అవసరం లేదు, స్వయం ప్రకాశము. సో ఈ ప్రకాశాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. అలాంటి ప్రకాశంలో బ్రహ్మవాదులు లీనమైపోతారు. భక్తి యోగం చేసేవాళ్ళు వైకుంఠ ధామం వెళ్తారు. కృష్ణుని ప్రేమించేవాళ్ళు గౌలోకం. మీరు భక్తి చేస్తారా, కృష్ణుని ప్రేమించేస్తారు? చూసుకోండి, ఏం చేస్తారు మీరు? కృష్ణుని ప్రేమించాలి మనము. ఇదే ప్రేమ పుమర్తో మహాప్రభు చెప్తున్నారు, ప్రేమ పుమర్తో. ఇది ప్రేమ మనది. మన 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 బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయం ఏంటి? కృష్ణ ప్రేమ. కృష్ణుని ప్రేమించాలి మనము. సో ఇది భక్తే. కానీ ఈ భక్తిలో టాప్ లెవెల్ ఏంటిది? కృష్ణ ప్రేమ. ఈ భాగవత సప్తాహాలు, ఈ భాగవత కథామృతం కూడా దేనికి ఇవన్నీ నిర్మాణం? కృష్ణుడిని అల్టిమేట్గా ప్రేమించడము. కృష్ణుని మనం ప్రేమించాలి. మనం భగవంతుని ప్రేమించడానికి ఇవన్నీను. ఏమైనా టైంపాస్గా వస్తున్నారా మీరు? డబ్బులు సమయం అని ఖర్చు పెట్టుకొని కృష్ణుడిని ప్రేమించడానికి ఈ భాగవతం. భగవంతుడిని ప్రేమించాలి మనం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు. శ్రీకృష్ణుడు ఎవరు? ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమకి ఒక మూర్తిమాన స్వరూపము. ప్రేమ అంటే ఏంటి అని అడిగామనుకోండి, ప్రేమ అంటే అరే నాయనలారా, ప్రేమకి ప్రతిరూపమే, ప్రేమ యొక్క పరిభాషయే కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడు దండించుడు, ఎవరిని ఒక్క లెంపకాయ కూడా కొట్టడు. కొట్టాడా? ఎవరినైనా చంపాడా? చంపలేదా? చంపలేదా? శ్రీకృష్ణుడు చంపలేదా? ఎవరిని చంపలేదా? ఇంకా బృందావనంలో ఎంతమంది అయితే అసురులు వచ్చారో అందరినీ చంపాడు కదా కృష్ణుడు కదా.
ఆ? పూతన పూతనని చంపింది, పూతన చంపాడు. ఇంకా బకాసురుడు, ఇంకా అగాసురు, బకాసుర, సకటాసుర, త్రినావర్త, పూతన, వీళ్ళందరినీ ఎవరు చంపారు? కృష్ణుడు కాదు, విష్ణు చంపాడు. ఎవరు చంపారు? విష్ణు సంహరించాడు. కృష్ణుడు చంపలే. మీరు అనుకోవచ్చు కృష్ణుడు కదా చంపింది, బృందావనంలో కృష్ణుడే కదా, శ్యామసుందరుడు కృష్ణుడు కదా, యశోద కుమారుడే కదా. కాదు, మీకు ఒక సీక్రెట్ ఉందన్నమాట. హరివంశ పురాణంలో ఉంది ఈ విధంగా. హరివంశ పురాణం అంటే హరి యొక్క వంశ చరిత్ర. హరికి ఎన్నైతే వంశాలు నడిచావో ఆ వంశము ఉందన్నమాట. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడు? మథురాలో కాదు, గోకులంలో జన్మించాడు. నందబాబా ఇంట్లో జన్మించాడు. మరి మథురాలో ఎవరు జన్మించారు? విష్ణు జన్మించాడు. మథురాలో ఎవరు జన్మించారు? ఇది చాలా హయ్యర్ ఫిలాసఫీ. ఇవన్నీ భాగవతంలో దొరకవు మీకు. హరే కృష్ణ హరే మాట్లాడు. ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటల సమయం అవుతుందో కారాగారంలో, మథుర కారాగారంలోని దేవకి వసుదేవులకి జన్మించింది విష్ణు జన్మించాడు. విష్ణు జన్మించాడు అన్నమాట. మరి గోకులంలో కృష్ణుడు ఎవరికి జన్మించారు? నంద యశోదాలకి. ఈ తత్వం ఎవరికి తెలియదు. మన కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులకే కొంతమంది తెలియదు, రెండు ఒకటే అనేసుకుంటారు. ఎప్పుడైతే ఈ విష్ణువుని యమున దాటి గోకులం తీసుకెళ్తాడు నందభవనానికి, గ్రామానికి వసుదేవుడు, అక్కడ ఆల్రెడీగా నందబాబా భార్య ఎవరు? యశోదకి 2 కలవ పిల్లలు పుడతారు. ఎవరు? యశోదకి 2 కలవ పిల్లలు పుడతారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఆల్రెడీగా 2 పిల్లలు పుడతారు సంతానము, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. జన్మనిచ్చి యశోద స్పృహ తప్పి కోమాలకు వెళ్ళిపోద్ది, స్పృహ తప్పిపోతుంది. ఎప్పుడైతే వసుదేవుడు వస్తాడో ఈ పిల్లని పట్టుకొని, చాలామంది అసలు సరే వసుదేవుడు శ్రీకృష్ణుని ఏ విధంగా తీసుకొని వచ్చాడు చెప్పండి? ఏ విధంగా? ఆయన యొక్క హ్యాంగల్ ఎలా ఉంది? ఎలా తీసుకొని వచ్చాడు? బొట్టలోనే, ఇంకా తల మీద పెట్టుకుని, ఇంకా అందుకనే అంటారు ప్రభుపాదులు వారు బుక్స్ చదవాలి, సీరియల్ అది కాదు. సీరియల్ అలాగే చూపిస్తారు, చాటలో తీసుకెళ్ళినట్టుగా, గంపలో తీసుకెళ్ళినట్టుగా కాదు. శ్రీకృష్ణుడు హృదయంలో పెట్టుకొని, ఇక్కడ పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఎందుకు? భగవంతుడు వసుదేవుడి యొక్క గుండె దగ్గర, ఆయన యొక్క స్వరూపము భాగవతంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఆత్మజ, తండ్రి యొక్క ఆత్మ పుత్రుడు, అందుకనే గుండె దగ్గర పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. తట్టల్లోని బొట్టలోని కాదు. ఈ బ్రహ్మ ఈ రోజు నుండి చెరిపేయండి. ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు. ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళి మథుర నుంచి గోకులం వెళ్ళాడు నందగ్రామానికి. అక్కడ ఆల్రెడీగా 2 పిల్లలు ఉన్నారు, కలువ పిల్లలు. ఎవరు? ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఈ మగ పిల్లవాడిని ఉంచేశాడు కదా, అంతవరకు తెలుసును. తర్వాత ఆడపిల్లని తెచ్చేశారు కదా. ఈ ఆడపిల్లని తీసుకొని వచ్చి మధురాలోకి తీసుకొని వెళ్ళగానే అది మధురాలో కంసుడు విన్నాడు. ఈ ఆడపిల్లకి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఆడపిల్ల ఎగిరిపోయింది, అష్టభుజాలు ధరించింది. ఆవిడే దుర్గా, భద్ర, కాళీ, చండి, ఈ విధంగా పేర్లు వచ్చేవి. రైట్? ఆవిడే ఈ కలియుగంలో సుభద్రగా వచ్చింది, బలభద్రుడు పని. ఓకే, ఇంతవరకు తెలుసును. ఆల్రెడీ ఇంకొక పిల్లవాడు ఉన్నాడు కదా. ఈ పిల్లవాడు 2 కలిసిపోయారు. విష్ణు తత్వము, కృష్ణ తత్వము 2 కలిసిపోయారు. విష్ణు తత్వము, కృష్ణ తత్వము 2 కలిసిపోయారు. కలిసిపోయి ఒక తత్వం అయిపోయిందన్నమాట. ఎప్పుడైతే మీరందరూ అన్నారు కదా, గోకులంలోని అనేక మంది అసురులు వచ్చారు, పూతన, అగాసుర, త్రినావర్త, వీళ్ళు కేసి, వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళు చంపడానికి 2 వేరే అయిపోయారు. ఒకవైపు కృష్ణుడు అయిపోయాడు, ఒకవైపు విష్ణు అయిపోయాడు. ఈ విష్ణు అందరికీ
క్లీన్ చేయిస్తాడనమాట. స్వచ్ఛ భారత్ అంటారు కదా, స్వచ్ఛ భారత్ చేసి క్లీన్ చేయిస్తాడు, అందరిని ఎగరేయిస్తాడు, అవుట్ చేయిస్తాడు. ఈ కృష్ణుడు ఇక్కడ మురళి వాయిస్తూ చూస్తూనే ఉంటున్నాడు. ఇది మన కృష్ణుడు ప్రేమించేవాడు కానీ దండించేవాడు కాదు. దండించేవాడు విష్ణు. ఒక్కసారి భగవద్గీత అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరూ ఒకే సమయంలో ఎందుకు వచ్చారంటే భగవద్గీత సిద్ధాంతము ఏంటి, యదా యదా యుధర్మస్య, భగవద్గీతలో చెప్తున్నారు కదా, ఏంటి ఆ శ్లోకము, గ్లాని భవతి భారత, గ్లాని అంటే హాని, పవిత్రానాయ సాధూన వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, దుష్ట శక్తులు దుష్టులు ఎక్కువ అయిపోతారో ఆయా సమయంలోని ఆయా యుగాల్లోని నేను వస్తాను. అక్కడ యుగ ధర్మం వచ్చింది. తర్వాత స్వయంగా భగవంతుడు బ్రహ్మ ఒక సమయంలో స్వయం భగవంతుడు గోలోకంలో డైరెక్ట్గా వస్తాడు. ఈ రెండు సమయం ఒకేసారి వచ్చింది. అది గడియ, ఆ గడియ రెండు ఒక్కసారి వచ్చారన్నమాట. ఒక భగవంతుడు విష్ణు వైకుంఠం నుంచి వచ్చాడు, ఒక భగవంతుడు ఇంకా టాప్ నుంచి గోలోకం నుంచి వచ్చారు. ఇద్దరు వచ్చారు. ఒక భగవంతుడు మధురాకి వెళ్ళిపోయాడు, ఒక భగవంతుడు గోకులానికి వెళ్ళిపోయాడు. ఇది రహస్యం. ఇది హరివర్ష పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈరోజు ప్రూఫ్ అయింది కదా, నాకన్నా పరమైన వాడు ఉన్నాడని. ఎవరు చెప్తున్నారు? స్వయంగా విష్ణు చెప్తున్నాడు. చూడండి, నేను కాదు, వ్యాసముని కాదు, సూత గోస్వామి కాదు, ఎవరు చెప్పట్లేదు. స్వయంగా విష్ణు చెప్తున్నాడు, నాకైనా పరమైన వాడు కృష్ణుడు అన్నాడు. యత్రస్తే భగవాన్ కృష్ణ పురుషోత్తమ ఈశ్వర. ఈశ్వర అంటే ఆయన పురుష అవతారాలు, ఆయన నుంచి మేము వచ్చాము. పురుష అవతారాలు స్వీకరించి సత్వగుణాన్ని మేము స్వీకరించాను విష్ణువుగా. ఈ సృష్టిస్తున్నాను. రజోగుణం స్వీకరించి బ్రహ్మగా నేనే అయ్యాను, మెయింటెనెన్స్ చేస్తున్నాను. సో విష్ణు మెయింటెనెన్స్ చేస్తున్నాడు, బ్రహ్మ సృష్టిస్తున్నాడు. తర్వాత తమోగుణాన్ని స్వీకరించి ప్రళయము చేస్తున్నాను. వీళ్ళు పురుషులు. ఈ పురుషుల కన్నా పరమైన పురుషుడు పురుష ఉత్తమ, ఆయన్ని పురుషోత్తమ అంటారు. ఆయనే జగన్నాథుడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. యత్రస్తే భగవాన్ కృష్ణ, ఆ భగవంతుడు గోలోకంలో ఉంటాడు. ఆయనే పురుషోత్తముడు, ఈశ్వరుడు. ఎందుకు? మేము ముగ్గురము కూడా పురుషులమే. మా మీద పురుషోత్తమ ఉన్నాడు, ఆయనే పూర్ణ పురుషోత్తముడు అని చెప్తున్నారు. ఇలాంటి గోలోకము ఇలాంటి గోలోకంలో అనేక వేల గోపికల మధ్యన శ్రీకృష్ణుడు త్రిభంగి రూపంలో మురళి వాయిస్తూ ఉంటాడంట. గోలోకంలో గోపికలు కోటాన కోట్ల గోపికలు ఉంటారంట. కోటాన కోట్ల గోపికల మధ్యన గుంపులోని శ్రీకృష్ణుడు రాధాతో కలిసి మురళి వాయిస్తూ ఉంటాడు, వేణుగానం చేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన రాసలీలలు చేస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. భగవంతుడు ఈయన, ఈశ్వరుడు ఈయన, భగవంతుడు ఆయన పరబ్రహ్మ. ఆయననే పురాణ పురుషుడు, పూర్ణ పురుషోత్తముడు, పురుషోత్తముడుగా పిలుస్తారు. ఆయన స్వతంత్రుడు, సర్వజీవులకి బీజ కారణుడు, సర్వ ఆధారభూతుడు. తర్వాత సత్యానికే సత్యము, పరమ సత్యమైన వాడు. అంతేకాదు పరిపూర్ణుడు.
పరిపూర్ణ ప్రభువు, ప్రకృతికి పరమైన వాడు ఎలాంటి భగవంతుడి దగ్గరికి నేను నీకు తీసుకొని వెళ్తాను రా అనేసి ఎవరిని తీసుకొని వెళ్ళాడు? విష్ణు. ఎవరికి? మలమాసానికి. ఎవరిని? మర్చిపోమాకండి, మలమాసానికి తీసుకొని వెళ్ళాడు. మనము కూడా జీవితంలోని దుఃఖం వస్తే గురువుకి లేదా కృష్ణుడికి శరణాగతి పొందాలి. ఈరోజు విష్ణు లాంటి గురువుకి శరణాగతి పొందింది. విష్ణు అక్కడ భగవంతుడు అవలే, మలమాసానికి గురువు అయ్యాడు. గురువు మార్గదర్శనం చూపించడానికి ఏం చెప్పాడు? నేను నీ దుఃఖం దూరం చేయలేను, కావాలంటే చేయగలడు, మీరు అనుకోమాకండి. మీరు మీకు ఒక విషయం చెప్తున్నాను, భేదం ఏర్పాటు చేయమాకండి. విష్ణు కృష్ణుడు ఒక్కడే. మీరు అలాగని విష్ణువుని నిందించమాకండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మా గురువుమారు చెప్తారు. కృష్ణ విష్ణు ఏంటంటే, విష్ణు ఒక పోస్ట్లో ఉన్నాడు. విష్ణు అనేది ఒక పోస్టు కదా. ఏం పోస్ట్? ఆయన జాబ్ ఏంటి? ఆయన సర్వీస్ ఏంటి? విష్ణు సర్వీసు చెప్పండి. పరిపాలించేవాడు. ఈ సృష్టిని, ఈ సమాజాన్ని, ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించాడు. మరి జాబ్కి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడు? జాబ్కి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడు? సూటు బూట్ వేసుకుంటాడా? సూటు బూట్ వేసుకుంటాడు. అదే జాబ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటాడు? ఒక లుంగి కానీ ఒక షార్ట్ కానీ వేసుకుని ఉంటాడు. ఆ షార్ట్ లుంగి కట్టుకునేవాడు, పంచి కట్టుకునేవాడు మన కృష్ణుడు, సూటు బూటు వేసుకునేవాడు విష్ణు. ఇంత అర్థం చేసుకోండి చాలు, ఎక్కువ బుర్ర తీసుకోమాకండి. అర్థమైందా? మా గురువు గారు చెప్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తాడు విష్ణులాగా, ఎందుకంటే ఆయన జాబ్ సూటు బూట్ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు. ఇంటిలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ చక్కగా ఉంటాడు, తన భార్య బిడ్డలతో సరదాగా ఉంటాడు. ఆ సరదాగా ఉండేవాడు కృష్ణుడు అన్నమాట. అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు విష్ణులాగా, అంతే, ఏమీ లేదు. మాతయ్య అది కృష్ణయ్య. కృష్ణయ్య. ద్వారకా వెళ్ళింది కృష్ణ కాదు, ద్వారకా వెళ్ళింది విష్ణు తత్వము, మథుర వెళ్ళింది విష్ణు తత్వము. బృందావనే పరిత్యజ్య, బృందావనము పరిత్యజ్య. బృందావనం ఎప్పుడు కూడా వదలడు, విడిచిపెట్టడు. ఈరోజు కూడా కృష్ణుడు ఉన్నాడు. దానికి ప్రమాణం నిధివనం. మనకి నిధివనంలోని ఈరోజు కూడా బృందావనంలో కృష్ణుడు లీలలు చేస్తాడు. ఆ నిధివనంలో ఎన్నైతే వృక్షాలు ఉన్నావో అవన్నీ రాత్రికి గోపికలు అయిపోతారు. గోపికలు అయిపోయి రాస నృత్యం చేస్తారు రాస మండపంలోని. తర్వాత అక్కడ పాండాలు, పూజారి, బ్రాహ్మణులు అందరూ కూడా ఎన్నో ఐటమ్స్ పెడతారు. పువ్వులు పెడతారు, స్వీట్స్ పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. తెల్లవారు లేచి చూసేటప్పటికి అన్నీ చక్కగా ఎవరో తిన్నట్టుగా, ఎవరో ఏదో చేసినట్టుగా, ఎంగిలి అయిపోయినట్టుగా అవన్నీ మనకి దృశ్యం కలిపి దాన్ని వేలం పాటేస్తే మనకి అందరికి కూడా ఇస్తారు. వీళ్ళందరూ మనకు తెలిసిన నిధివనంలోని ఉదయం అవగానే యథావిధిగా ఆ గోపికలు వృక్షాలు అయిపోతాయి. ఈ దృశ్యం ఎవరు చూడకూడదు. ఏ ప్రకృతిలో ఏ చరాచర జీవి, ఏ జీవి కూడా చూడకూడదు. చూసిందా వాళ్ళ బ్రెయిన్ అవుట్ అయిపోద్ది. అయితే చనిపోతాడు, లేదంటే బ్రెయిన్ ఫెయిల్ అయిపోద్ది. సో అందుకనే అక్కడ నిధివనంలోని సంధ్య అయిపోయిందంటే క్లోజ్ చేసేస్తారు. భగవంతుడికి శృంగారించి చక్కగా క్లోజ్ చేసేస్తారు. ఇది మరి బృందావనంలో కృష్ణుడు లేడా? ఎవరన్నారు ద్వారకా వెళ్ళిపోయారని? ద్వారకా వెళ్ళింది విష్ణు, ఐశ్వర్య భావమైన విష్ణు. మన కృష్ణుడు ఏం ధరిస్తాడు? వనమాలలు ధరిస్తాడు. ద్వారకా కృష్ణుడు ఏం ధరిస్తాడు? వైజయంతి మాల ధరిస్తాడు. స్ఫటిక మాలలు, రకరకాల కలర్లో ఉన్న స్ఫటిక మాలలు ధరిస్తాడు. మన కృష్ణుడు వైజయంతి మాల ధరిస్తాడు, అంటే వనమాల ధరిస్తాడు. వనమాల. మహాప్రభు కూడా అంతే, చూసారా, వనమాలలు ధరిస్తాడు. ఇది ఆయనకి ఇష్టము. అమ్మ యశోద చక్కగా అలంకరిస్తుంది కృష్ణుడికి, కన్నయ్యకి. ఎందుకు? చాలా ధనికులు వాళ్ళు, రాజులు. ఎంత ధనం ఉంది, ఎంతో బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. మంచి కిరీటం అలంకరిస్తుంది, మంచి ఆభరణాలు అలంకరిస్తుంది. నాయన వనానికి వెళ్తున్నావు ఆడుకోవడానికి, చక్కగా శృంగారించుకోరా నాయన అంటే బలవంతంగా శృంగారించుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఇప్పేస్తాడు, అన్నీ పక్కన పెట్టి వనమాలలు ధరిస్తాడు, కొమ్ము బోర పట్టుకుంటాడు. చూసారు ఎప్పుడైనా కృష్ణుని? బరహవపీడమ నటవరవ
వపు కరణయో కరణికారం రంధ్రాన వేణు. శ్రీమద్ భాగవతంలో వేణు గీతలో ఈ విధంగా ఉంటుంది. బరహావపీడ నటవర వపు కరణయో కరణికారం. చెవుల్లో పువ్వులు ధరిస్తాడు. కర్ణికారం అనే పుష్పం ఉంటుంది, అది చెవులో పెట్టుకుంటాడు. రంధ్రాన వేణు అదరచుదాయ పూరయన్ గోప బృంద అరణ్యం ప్రవేశగమనం. సో రంధ్రాన వేణు వాయిస్తూ బృందావనంలో ప్రవేశిస్తాడంట. ఎవరితోని? ఒంటరిగా కాదు, గోపులతోని, తన సకులు ఫ్రెండ్స్ స్నేహితులతోని గోపులతోని ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తూ వేణు వాయిస్తూ ప్రవేశిస్తాడు. ఈ విధంగా పాట పాడుతూ ఇక్కడ కొమ్ము బోర పట్టుకుంటాడు. తర్వాత చేతిలో మురళి ఉంటుంది. మురళి ఎంత అదృష్టం చేసుకుంటా తెలుసా? ఏదైనా సరే కష్టపడకుండా ఫలితం రాదు. మనం తప్పించాలి. జీవితంలో తాపము లేనిదే భగవంతుని ప్రాప్తించలేము. గుర్తుంచుకోండి. ఎంత కష్టం వస్తే మన జీవితంలో అంతే భగవంతుడి దగ్గర అవుతాము. భక్తులకు మాత్రమే ఇది, బయట వాళ్ళకి కాదు. బయట వాళ్ళకి దుఃఖం వచ్చిందే కర్మానుసారంగా దుఃఖం వచ్చింది. భక్తులకు దుఃఖం వస్తుంటుంది. భక్తులకు ఎందుకు దుఃఖం వస్తుంటుంది? భగవంతుడు కావాలని ఇస్తాడు. ఆ దుఃఖంలో పాస్ అయిపోయామనుకోండి, మనం భగవంతుడి దగ్గర చేరుకుంటాం. వేణు చేసిన తపస్సు అంత కాదు. అంత తపస్సు ఎవ్వరు చేయలే ఈ సృష్టిలోని. భగవంతుడి యొక్క సృష్టిలోని ఏ జీవి చేయలే అంత తపస్సు. ఏంటి ఆ తపస్సు? వేణు చెప్తుంది. వేణు గీతలో వేణు చెప్తుంది అన్నమాట. ఏమని? వేణు ఈ విధంగా చెప్తుంది. ముందు గోపికలు అన్నారు, ఈ విషయం గోపికలు చెప్తున్నారనమాట. ఆహా, ఈ వేణు ఎంత తపస్సు చేసిందో, ఎంత పుణ్యఫలమో. ఈ కృష్ణుడు వదలడు, విడిచిపెట్టడు. అసలు నిద్రపోయినా పక్కలో పెట్టుకుంటాడు. తెల్లవారు లేచినా పక్కలను చేత్తో పట్టుకొని వెళ్తాడు. ఇవన్నీ వేణు ఎంత సౌభాగ్యము. మేము గోపికలము కృష్ణుడిని ఇంత ప్రేమిస్తాము, మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి తిరస్కరిస్తాడే. రాధాని కూడా తిరస్కరిస్తున్నాడు ఒక్కొక్కసారి. కానీ వేణు సౌభాగ్యం ఏంటి? ఏం తపస్సు చేసింది? వేణుని విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టాడు కృష్ణుడు, ఎప్పుడు విడిచిపెట్టడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉన్నాడని చరిత్రలో లేదు. మరి ఏంటి ఆ తపస్సు చేసావని వేణుని గోపికలు అడగ్గా వేణు ఈరోజు చెప్తుంది. నోట్ చేసుకోండి మీరు కూడా. ముందు వేణు ఏమంది? మొట్టమొదట నా సమాజం నుండి నన్ను దూరం చేశారు, నా తల్లిదండ్రులు నా సమాజం నుండి దూరం చేశారు. వేణు ఏంటి? ఒక ఎదురు పొద, రైట్? ఒక ఎదురు బొంగు కట్ చేసి దాన్ని తీసుకొస్తారు కదా. అంటే దాని తల్లిదండ్రుల నుండి దూరం చేశారు, దాని యొక్క సమాజం నుండి దూరం చేశారు. అర్థమవుతుందని చెప్పింది. దాని తల్లిదండ్రుల నుండి దూరం చేశారు. తర్వాత తన బంధుమిత్రులు ఏదైతే సమాజం ఉందో ఫ్యామిలీ దూరం చేశారు. తర్వాత ఒళ్ళంతా ఛిద్రాలు చేశారు. వేణుకి ఒళ్ళంతా ఛిద్రాలు చేశారు. ఛిద్రాలు చేశారు కదా. ఛిద్రాలు చేస్తే కదా సప్త స్వరాలు వస్తాయి. సరిగమ పదనిస సనిదప మగనిస. సప్త స్వరాలు చేయడానికి ఒళ్ళంతా జల్లిడి చేశారు. దానికి ఎంత తప్పించింది, ఎంత కష్టపడి. మీకు రాడ్తో బాగా కాల్చి గుచ్చితే మీకు ఎలా ఉంటుంది? ఉంటారా మీరు? పరుగులు తీస్తారు. ఉంటారా? మనము ఎవరైనా ఉంటారా? కొరిమిలో పెట్టి రాడ్డు, అగ్ని దగదగ మండుతున్న కొరిమిలో రాడ్డు పెట్టి ఆ రాడ్డు ఈ బొంగుకి బాగా తిప్పి డ్రిల్ చేస్తారు. అప్పుడే దాన్ని హోలు పడుతుంది. అంటే గుండెకి హోలు పెట్టేశారు. దానికి పొట్టలో హోలు పెట్టారు, నుదుటిలో హోలు పెట్టారు, ఒళ్ళంతా హోలు పెట్టేశారు. ఆ కష్టాన్ని సహించాను. అందుకని ఈరోజు కృష్ణుడి చేతికి వెళ్ళిపోయాను నేను.
హరిబోల్ చెప్పండి. వేణుకు హరిబోల్ చెప్పండి. హరే కృష్ణ. హరే హరే. ఎంత కష్టపడింది, మనం కష్టపడుతున్నామా? మనకు కొద్దిపాటి కష్టం వస్తే పదార్థాలు పక్కన, కొద్దిగా కానీ కష్టం వస్తే ఆన్లైన్ క్లాసులు అవుట్, జూమ్ క్లాసులు లాగిన్ అవ్వము. మన భక్తిది. ఎక్కడ వేణు ఎక్కడ మనము చెప్పండి, అవునా? కొద్దిగానే ఉందా? 1% కాదు, పాయింట్ కాదు కదా. ఆ పాయింట్లో పాయింట్ కూడా మనం కాదు, ఏమి కాదు. శ్రీ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చెప్తున్నారు, కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, భౌతికమైన సంపద సంపాదించాలంటే ఎంతో యాతన జతన చెయ్యాలి, ఎంత శ్రమించాలి. ఏమైనా ధనం ఊరినే వస్తుందా చెప్పండి? ధనం ఊరిని వస్తుందా? డబ్బులు ఊరిని వస్తున్నాయి ఎవరు? ఎంత శ్రమ పడాలి. వాళ్ళు చెప్పిన పని అంతా చెయ్యాలి. సాఫ్ట్వేర్ అయినా, వ్యవసాయస్తుడైనా, వ్యాపారస్తుడికి ధనం ఊరినే రాదు. ఎంత బ్రెయిన్ ఖర్చు పెట్టాలి, ఎంత సఫర్ అవ్వాలి, ఎంత వర్కులు చేయాలి. సాధారణమైన ధనం సంపాదించడానికి ఎంతో జతన తతన చెయ్యాలి. మరి కృష్ణ రూపమైన ధనం సంపాదించడానికి ఎంత యాతన చెయ్యాలి. కృష్ణ రూపమైన వజ్రం ఊరినే వచ్చాడు మన దగ్గరికి. శ్రీవాస్ ప్రభు వచ్చేసాను నీ దగ్గరికి, పద అంటాడా? ఏం మాతాజీ? చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, కృష్ణ రూపమైన ధనము డైమండ్ అంత సాధారణంగా రాదు. మీరు ఆలోచించుకోండి, ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఎంత సఫర్ అవుతున్నారు ఉద్యోగం మీద. వాళ్ళు చెప్పిన పని అంతా కూడా ప్రాజెక్టులన్నీ చెయ్యాలి. సాఫ్ట్వేర్లు అయినా ఎవరైనా అంత ప్రాజెక్టులు, హెవీ వర్క్ చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుంది, ధనం రాదు, కుటుంబం వ్యవహారం నడవదు కదా. మరి ఎంత సఫర్ అయిపోతున్నారు రాత్రి పగులు ఒక సాధారణ కాగితం నోటు కోసము కదా. మనం సాధారణమైన కాగితం నోటు కోసము ఎంతో శ్రమిస్తున్నామే. మరి అపారమైన ధనము, గోలోక బృందావన ధనము, ఆ ధనానికి నిధి అయిన శ్రీకృష్ణ భగవానుడు మనకి సొంతం కావాలంటే శ్రమించకూడదా? మరి ఎంత శ్రమించాలి మీరు ఆలోచించుకోండి. అంత సులభంగా దొరకడు ఈ కృష్ణుడు, సాధారణంగా దొరకడు. దొరికాడా వదలడు. సాధారణంగా దొరకడు ఈ కృష్ణుడు, దొరికాడా విడిచిపెట్టడు. ఈ కృష్ణుడు ఒక గ్రహం లాంటి వాడు. ఎలాంటి గ్రహము? నల్ల గ్రహణం. నల్ల గ్రహణం లాంటివాడు. నల్ల గ్రహణం. ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతం 7వ స్కంధంలో చెప్తాడు, ఈ గ్రహణం ఎవరికైనా పట్టిందా ఉన్ని గ్రహాలు కూడా మొహం ముడుచుకొని వెళ్ళిపోతాయి. ఇక కృష్ణ గ్రహణం పట్టింది, ఇంకా మనం వెళ్ళకూడదనేసి. ఏ గ్రహణం అది? నల్ల గ్రహణం. ఈ చంద్రగ్రహణం అంటారు, శుక్రగ్రహణం అంటారు, రాహుకేతుల గ్రహణం అంటారు. ఈ గ్రహణం ఇవన్నీ ఫెయిల్ కృష్ణ గ్రహణం దగ్గర. ఇవన్నీ పడితే 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఒక గ్రహణం పీడించింది అనుకోండి మనల్ని, ఒక మంగళ గ్రహణమైన కుజగ్రహణమైన పీడిస్తే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 7.5 బజాదేగా అంటారు హిందీలోని. 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాల వరకు మనకి విడిచిపెట్టదు. అంటే 7.5 సంవత్సరాల వరకు వాడు ఏ పని చేసినా విజయం పొందడు. 7.5 సంవత్సరాల వరకు ఎక్కడెక్కడ ఉంటాడో తెలిసిన? ముందు 2.5 సంవత్సరాలు మోకాల్లో ఉంటాడంట. కుజుడు శనిగ్రహం కానీ కుజగ్రహం కానీ ఇవన్నీ గ్రహాలు పీడిస్తూ ఉంటాయి కదా భౌతికంగా. ఆ గ్రహము 7.5 సంవత్సరాలు మనలో ఉంటాడు. ముందు 2.5 సంవత్సరాలు మోకాల్లో ఉంటాడు. తర్వాత 2.5 సంవత్సరాలు ఉదరంలో ఉంటాడు. ఇవి మోకాల్లో ఉండి మనకి ఎక్కడికి కూడా వెళ్ళనీయకుండా ఏం చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటాడు.
తర్వాత ఉదరంలో ఉంటాడు, ఏమి తినినా డైజెషన్ అవ్వదు సరిగ్గా. ఈ 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు. ఈ ఉదరం నుంచి బ్రెయిన్కి వస్తాడు. ఇక లాస్ట్కి వస్తాడు, ఇక కృష్ణ చైతన్యం కూడా వాడు విడిచిపెట్టేస్తాడు. దీన్నే అంటారు సడే సాత్ బజిగియా. 7.5 సంవత్సరాలు పీడిస్తాడు. 7.5 సంవత్సరాల తర్వాత ఈ కుజగ్రహం విడిచిపెట్టేస్తాడు. కానీ బ్రజధామంలో ఇలాంటి ఒక గ్రహం వచ్చింది, నల్లటి గ్రహణము, పట్టుకుంటే జీవితాంతం విడిచిపెట్టడు. నాకు అలాంటి గ్రహణం పట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ జీవితాంతరం విడిచిపెట్టడు ఈ గ్రహణం. గోపికలు చెప్తూ ఉంటారన్నమాట. పెద్ద గోపికలు చిన్న గోపికలు చెప్తూ ఉంటారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కోడళ్ళు వస్తారు కదా ఇంటికి, ఆ గోపికలకి ఈ గోపి అత్తగారి గోపిక చెప్తూ ఉంటుంది అన్నమాట. యమునాకి వెళ్తున్నావు, జాగ్రత్త, తల దించుకొని వెళ్ళు, తల దించుకొని రా నీళ్ళు పట్టుకొని, మధ్యలో తల ఎత్త మాకు. అప్పుడు ఈ గోపిక కోడల గోపిక అంటుంది, ఏమైనా దెయ్యం ఉందా భూతం ఉందా అని అడిగింది. అవును, దెయ్యము భూతమే ఉంది, నల్లటి దెయ్యం నల్ల పిల్లి ఉంది, జాగ్రత్త, ఆ పిల్లి కళ్ళు పడ్డావే మీరు ఫినిష్, ఇక ఇంటికి రారు, వాడితో వెళ్ళిపోతారు మీరు. ఇంటికి రారు, ఇంకా ఈ నల్ల పిల్లి అన్నకథలు వెళ్ళిపోతారు. అందుకనే తల దించుకొని రా. కానీ తల దించుకొని వస్తారు. అత్తగారు చెప్పినట్టుగా, పెద్ద గోపిక చెప్పినట్టుగా ఈ కోడలు గోపి తల దించుకొని వస్తారు. ఏదో తల దించుకొని వస్తున్నారులే మర్యాదగా స్త్రీలు. మనవడు ఊరుకోడుగా కన్నాలు పెడతా ఉంటాడు కొండలకి, రాళ్ళు విసురుతాడు. ఆ కొండతో యమున నీళ్ళు తీసుకొని వస్తారు కదా, రాయి విసరడము, ఆ కొండ చిల్లిపడ్డము, నీళ్ళన్నీ కారిపోవడం. ఇంటికి వెళ్ళినాక ఒక్క నీళ్ళు చొక్క ఉండదు. ఏమే గోపి నీకు ఏంటి కొండలో నీళ్ళు లేవేంటి? ఆ గోపి అంటుంది, అమ్మ నేనేం చేయలేదు, యమునాలో నీళ్ళు తీసుకొచ్చాను. కొండ చూస్తాడు ఖాళీ అయిపోయింది, చూస్తాడు చిల్లు పడింది. ఎవరు పెట్టారు? ఇంకెవరు పెట్టారు? నల్లపిల్లే పెట్టింది. ఈ విధంగా ఈ బ్రజధామంలో ఇలాంటి అందమైన లీలలు మన కృష్ణుడు, మన పురుషోత్తముడు ఇవన్నీ చేశాడనమాట. ఎన్నో లీలలు, ఇవన్నీ మధురాతి మధురమైన లీలలు అన్నమాట. సో సుఖదేవ్ గోస్వామి కొంత వర్ణించారు, బిల్వమంగళ్ కొంత వర్ణించారు. రకరకాలుగా వర్ణన వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఏ విధంగా స్మరణ వస్తున్నావో ఆ విధంగా అందరూ కూడా వర్ణిస్తూ పద్యాల ద్వారా, కీర్తన ద్వారా, భాగవతం ద్వారా, రామాయణం ద్వారా, గీత ద్వారా ఈ విధంగా అందరూ కూడా వర్ణించారు. సో అలాంటి పురుషోత్తముడి దగ్గరికి తీసుకొని వెళ్తాను రా అనేసి విష్ణు చెప్తున్నాడు అన్నమాట. ఆ పురుషోత్తముడు భగవంతుడు గౌలోక బృందావనంలో ఉంటాడు, పద నీకు తీసుకొని వెళ్తానని తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, మనకి భగవంతుడి శరణాగతి పొందాలి. ఎప్పుడైనా కష్టం వస్తే భగవంతుడి శరణాగతి పొందాలి మనము. ఎవరి శరణాగతి పొందినా మనకి ఏమి ప్రయోజనం ఉండదు. ద్రౌపది మహారాణికి కష్టం వచ్చింది, ఎవరి శరణాగతి పొందింది? భగవంతుడి శరణాగతి పొందింది. ఇక్కడ చెప్తున్నారన్నమాట, ద్రౌపది మహారాణికి కష్టం వచ్చింది, కృష్ణ శరణాగతి పొందింది. పాండవులకి కష్టం వచ్చింది, కృష్ణుడు శరణాగతి పొందారు. తర్వాత గజేంద్రుడికి కష్టం వచ్చింది, గజేంద్రుడికి కూడా కష్టం వచ్చింది కదా. మరి గజేంద్రుడు ఎవరు శరణాగతి పొందాడు? హరి శరణాగతి పొందాడనమాట. అందుకనే మనము హరి శరణాగతి పొందాలి. ఎందుకంటే ఈ హరి మన దుఃఖాలన్నీ కూడా హరిచేస్తారు. ఏ హరే, ఇంతమంది నీ శరణాగతి పొందారు, అందరూ దుఃఖాలని దూరం చేసావు నువ్వు. మరి ఈరోజు నాకు దుఃఖం వచ్చింది. ద్రౌపదికి మానం కాపాడావు చీర ఇచ్చి, ఆవిడ దుఃఖం దూరం చేసావు. తర్వాత కాళియా నాగ ద్వారా యమునాని వ్రజవాసులను రక్షించావు. తర్వాత
గజేంద్రుడు స్తుతి చేశాడు, గజేంద్రుడికి రక్షించావు, ఇంతమందికి రక్షించగా ఈరోజు నన్ను రక్షించవా నువ్వు? ఏ నాథ, హే ప్రభు, ఏ హరే, నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తుందన్నమాట. కొద్దిగా మనమందరం కూడా గజేంద్రుడి యొక్క లీల స్మరణ చేసుకొని పోతన్న దగ్గరికి వెళ్దాం. గజేంద్రుడికి ఎలా దుఃఖం వచ్చిందో ఈరోజు పురుషోత్తమ మాసంకి దుఃఖం వచ్చింది. అదే దుఃఖము గజేంద్రుడికి కూడా చాక్షుష మనవంతరంలోని వచ్చిందనమాట. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్. చాక్షుష మనవంతరంలో గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఉండేదన్నమాట. ఏనుగు పేరేం పేరు? గజరాజ. ఈ గజరాజ విశాలమైన కాయత ఉంది. విశాలమైన ఏనుగు. ఆ ఏనుగు అడవి నుంచి నడుస్తూ ఉంటే హైవే లైన్ అయిపోయేదంట. ఏనుగు అడవి నుంచి నడిస్తే, ఏనుగు మార్గం నుంచి నడిస్తే మొత్తం కూడా హైవే అయిపోయేదంట. అంత బలమైన ఏనుగు. పెద్ద పెద్ద బలమైన వృక్షాలు తొండంతో ఇసిరి పడేసేవంట. అంత బలశాలి ఏనుగు. ఆ ఏనుగు వస్తుందని తెలుసుకొని, ఆ ఏనుగు వస్తుందని కాదు, ఆ ఏనుగు యొక్క సుగంధము చూసి భయంకరమైన క్రూర మృగాలు గుహలో దాక్కునిపోయేవంట. పులి, సింహము, తోడేళ్ళు ఇలాంటి క్రూర జంతువులు ఉంటాయి కదా, గుహలో దాక్కునిపోయేవంట. ఒక సాధారణమైన పశువులు ఏనుగు వెనకతల వెళ్ళేవంట. అవి ఏమనుకున్నా, మా గజరాజు వచ్చాడు, మా అన్న వచ్చాడు, ఇక మాకు ఎటువంటి భయం లేదు అనుకొని నిర్భయంగా ఏనుగు వెనకతల వెళ్ళేవంట. సో ఏనుగుకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఏనుగుకి అనేక మంది భార్యలు ఉన్నారు, ఆడ ఏనుగులు. తర్వాత అనేక మంది పిల్లలు ఉన్నారు. చూడండి, ఇది గజేంద్రుడి కథ కాదు, ఇది మన వ్యధ. ఇది గజేంద్రుడి కథ కాదు, ఇది మన కథే. గజేంద్రుడి కథ కాదు, ఇది మన కథ. ఈరోజు మనము గృహస్థ జీవితంలో ఉన్నాము, గజేంద్రుడు గృహస్థ జీవితంలో ఉన్నాడు. గజేంద్రుడికి భార్యలు ఉన్నారు, మనకి భార్యలు కాదు, భార్య ఉన్నారు. సో మంచి ఎండాకాలం, త్రిపుట పర్వతం, బంగారం వెండి ఇనుముతో తయారైన పర్వతము, వేడి తాపము. ఆ తాపము, పైన తాపము కింద తాపము, వేడికి దాహం వేసింది. ఈ ఏనుగుకి దాహం వేసింది, ఈ భార్యలకి దాహం వేసింది, పిల్లకాయలకి దాహం వేసింది. ఎక్కడ నీళ్ళు దొరకట్లే, వెతికి 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 అలిసిపోయింది. చివరికి ఒక సరోవరం కోనేరు చూసింది. అక్కడ చూసి ఇక్కడ నీళ్ళు ఉన్నవి అని ఒక హోప్ ఇది వచ్చిందనమాట. అమ్మయ్య, ఇక్కడ నీళ్ళు ఉన్నావిలే, ఇక నేను ప్రాణం రక్షించుకోవాలని సరోవరంలో దిగి నీళ్లు తాగింది. ఓకే, మంచి పని చేశారు. దాహం వేసింది, నీళ్లు త్రాగు, మంచిదే. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. తన దాహం తీర్చుకుంది, భార్యలకి కూడా దాహం తీర్చింది, తర్వాత పిల్లలకు కూడా దాహం తీర్పిచ్చింది. అంతవరకు కరెక్టే, మంచిదే. ఇక హద్దు దాటుకొని వెళ్ళిపోతుంది. ఒక గృహస్థుడు హద్దు దాటకూడదు, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఇది కాదు, భక్తి వినోద ఠాకూర్ చెప్పింది. శ్రీల ప్రభుపాదుల వారు కోట్ చేసి తన బుక్లో పెట్టారనమాట. ఏమని? జలే నౌకా తాకే తార నహి కోతి. బెంగాలీ భాష, జలే నౌకా తాకే తార నహి కోతి. దీని అర్థం ఏంటంటే, పడవ నీటిలో ఉన్నంత వరకు పడవకి ఎటువంటి ప్రమాదం ఉండదు కదా. అదే నీరు పడవలోకి వస్తే మునిగిపోద్ది. అలాగే మన గృహస్థ జీవితంలో ఉన్నాము, గృహస్థ జీవితంలో ఉన్నంత వరకు గృహస్థ జీవితంకి ఎటువంటి ప్రమాదం లేదు. ఇదే గృహస్థ జీవితం మన హృదయంలోకి దించుకున్నామా, మటాస్ అయిపోతాము, పతనం అయిపోతాము. ఇది ఇక్కడ సిద్ధాంతం. మన గజేంద్రుడి కథ కాదు, ఇది మన వ్యధ. ఈరోజు గజేంద్రుడికి దాహం వేసింది, తీర్చుకున్నావు, ఓకే పర్వాలే. భార్యలకి దాహం తీర్పిచ్చావు, పిల్లకాయలకి దాహం తీర్పిచ్చావు, పర్వాలే. ఇంకొక స్టెప్ అధర్మానికి ముందు వెళ్ళాడు. ఏం చేశాడు? ఈ తొండంతో నీళ్లు తీసుకొని
తను స్నానం చేశాడు, చక్కగా స్నానం చేశాడు. మంచిదే, స్నానం చెయ్యు. ఎండాకాలము, తాపము, శరీరము చెమట, స్నానం చేసావు పర్వాలే. ఈయన గారు స్నానం చేసింది కాకుండా భార్యలకు స్నానం చేయించాడు. భార్యలకి తొండంతో సవరుతో పోసాడంట నీళ్ళు. సవరుతో పోస్తూ ఉంటే ముందు పిల్లకాయలకు స్నానం చేయించాడు. పిల్లలు స్నానం చేయించడం అయిపోయింది, ఇక భార్యలకు స్నానం చేయించాడు. గృహస్థ జీవితం అద్దె దాటుతున్నాడు లేదా? అరే, నీ భార్య నీ ఇంటిలోని సమాజం ముందు ఒక మర్యాద ఉంటుంది. ఒక పురుషుడికి, ఒక స్త్రీకి ఆ మర్యాద ఉల్లంఘించవా దండన ఉంటుంది. ఈ భార్య భర్తల సంబంధము నీ పర్సనల్ బెడ్రూమ్లో, అవునా కదా? ఒక సమాజం దగ్గరికి వచ్చామంటే ఒక మర్యాద ఉంటుంది. అత్తగారి దగ్గర ఎలా ఉండాలి, అమ్మగారి దగ్గర ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, సమాజం ముందు ఎలా ఉండాలి. ఎనీ టైం నా భార్య అనుకొని భుజం మీద చేసుకొని ఉంటావా, లేదా చెయ్యి పట్టుకొని అలాగే ఉంటావా? మా గురువు మహారాజ్ చెప్తూ ఉంటారు, ఇద్దరు భార్య భర్తలు నడుచుకొని వెళ్తున్నారంట. ఎలా వెళ్తున్నారు? భర్త భార్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కొంతమంది ఈరోజు కూడా పట్టుకొని వెళ్తారు, చూసారా లేదు? నేను బాగా గమనిస్తూ ఉంటాను. భార్య చెయ్యి పట్టుకొని వెళ్తాడు. మా గురువు మహారాజ్ అంటారంట, ఎందుకు పట్టుకుంటున్నాడు? విడిచిపెడితే ఇది పారిపోయిద్ది, విడిచిపెట్టవా ఈవిడి పారిపోయిద్ది, అందుకని పట్టుకొని ఉన్నాడు. మరి ఈరోజు సమాజంలో అలాగే తయారయ్యారు. అవునా? అందరు కాదు, ఉన్నారు, అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అందుకని వీళ్ళిద్దరు పట్టుకొని వెళ్తున్నారంట. దాని అర్థం అలా తీశారు. ఆచార్యులు అంటే ఆచార్యులే కదా, ప్రభుపాదైనా గురు మహారాజులైనా ఎవరైనా. సో ఈరోజు ఈ గజేంద్రుడు గృహస్థ ధర్మము దాటి వెళ్తున్నాడు. పిల్లకాయలకు స్నానం చేపిస్తాడు, తర్వాత భార్యలకు స్నానం చేపిస్తున్నాడు. స్నానం ఎలా చేస్తుంది? ఏనుగు తొండంతో చేస్తుంది, సవరు. ఆ సవరును తీసుకొని ఈరోజు సవర్లు ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా భార్యల మీద పోస్తూ ఉంటే భార్యలు సిగ్గుతోని కొద్దిగా సిగ్గుపడ్డారనమాట. భార్యలు సిగ్గుపడి ఒక పాట పాడారు. పాడమంటారా? ఒక భార్య సిగ్గుపడి ఇలాగా పాట పాడారు. ఏం పాట? సరసాలు చాలు శ్రీవారు వేల కాదు. ఇది పాట కాదు, భజన. ఇది పాట కాదు, భజన. ఆడ గజేంద్రులు ఏం చెప్తున్నారు? ఏ స్వామి, సరసాలు ఆడడానికి ఇది వేళ కాదు, సమయం కాదు, ఇది మన బెడ్రూమ్ కాదు, ఇది పబ్లిక్లో ఉన్నాం మనము. భార్యలు చెప్తున్నారా లేదా? కరెక్ట్గా చెప్తున్నారా లేదా? సరసాలు ఆడడానికి సమయం కాదు. అయినా గజేంద్రుడు వినలే, ఇంకా నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్న సరోవరము డిస్టర్బ్ అయిపోయింది. ఆ ప్రశాంతంలో ఉన్న సరోవరం లోపల ఏముంది? క్రొకోడైల్ గ్రహం ఉంది. ఈ గ్రహ డిస్టర్బ్ అయిందనమాట. ఎవరు నా సామ్రాజ్యానికి వచ్చి ఇంత హల్లాకొలం సృష్టిస్తున్నాడు? ఒక్కసారి వాడు అంత చూడాలనేసి నిద్ర నుంచి బయటికి వచ్చిందనమాట. వాళ్ళంతా చూస్తానని గ్రహ బయటికి వచ్చింది. చూస్తే గజేంద్రుడు. అరే, గజేంద్రుడు అయితే ఏంటి, గజేంద్రుడు బాబు అయితే ఏంటి? నా సామ్రాజ్యంకి వచ్చావు, నువ్వు డిస్టర్బ్ చేసావు నన్ను. నీకు దాహం వేసిందా, నీళ్ళు తాగి వెళ్ళిపో. స్నానం చేసావా, చేసి వెళ్ళిపో. అంతవరకు మొసలు కూడా అన్నది, అంతవరకు పర్వాలేదు, నేను కూడా సహిస్తు. నువ్వు అద్దు దాటి ప్రవేశిస్తున్నావు, నీకు దండన విధించాల్సిందే. ఏం చేసింది? పట్టుకుందనమాట. ఏం చేసింది? గజేంద్రుడు కాలుకి గట్టిగా పట్టుకుంది. ఈ గజేంద్రుడు ఇంత సంసార వ్యవహారంలో రమించిపోయాడు, ఈ గ్రహ కాలు పట్టుకుందని తెలియట్లే. మనకు కూడా అంతే, ఇంత సంసార జీవితంలో రమించిపోతాము. ఈ క్యాన్సర్, కరోనా వచ్చిందని తెలీదు, అనారోగ్యం వచ్చిందని తెలీదు మనకి. ఇప్పుడు గ్రహ అనుకుంది, ఈ గజేంద్రుడికి ఈ టెంపర్ సరిపోదు, ఇంకా గట్టిగా పళ్ళతో బిగించాలనేసి గేర్ మార్చి గట్టిగా పట్టుకుంది. అప్పుడు గజేంద్రుడికి అనిపించింది, లోపల ఏదో చేమో దోమ పురుగు కొడుతుందనేసి. అప్పుడు తెలుసుకున్నాడు,
అప్పుడు తెలుసుకునేటప్పటికి ఏమైంది? కరోనా 4th స్టేజ్. కరోనా 4th స్టేజ్కి వచ్చాము. మొట్టమొదటే హెచ్చరించింది గ్రహ. కానీ ఇంత క్రోస్త జీవితంలో రమించిపోయాడు, ఏమీ కూడా లెక్క చేయలేదు. మనం కూడా అంతే. అందుకనే ధనము కావాలి జీవితంకి, కానీ జీవితమే ధనం అవ్వకూడదు. భార్య బిడ్డలు కావాలి, మనం గృహస్థులము, కానీ వాళ్ళే ప్రపంచం కాదు మనకి. మన ప్రపంచము గౌలోక బృందావనము. మన ప్రపంచము గౌలోక బృందావనము. కానీ అన్ని మాయా ద్వారా మర్చిపోయి ఈ భార్యయే నా ప్రాణము, ఈ పిల్లకాయలే నా ప్రాణము. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగానమాట, అరే బాబు నువ్వు సండే సాటర్డే మందిరానికి రావేంట్రా అని అడిగితే వాడు చెప్తున్నాడు, నేను వ్రతం తీసుకున్నానండి అని అన్నాడు. ఏం వ్రతం రా బాబు? గృహవ్రతం తీసుకున్నాను అన్నాడు. ఏం వ్రతము? గృహవ్రతం. ఈ వ్రతం ఎప్పుడైనా విన్నారా? సత్యనారాయణ వ్రతం విన్నారు, పురుషోత్తమ వ్రతం విన్నారు, మార్గశిర వ్రతం విన్నారు, కార్తీక మాసం వ్రతం విన్నారు. గృహవ్రతం ఎప్పుడైనా ఉందా? శాస్త్రాల్లో నేను చదవాలి ఇప్పటికి వచ్చి. ఏం వ్రతం తీసుకున్నారు అంటే గృహవ్రతం తీసుకున్నాం. ఇది ఎలా ఉంటుందిరా సిస్టము? ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే, నేను గృహవ్రతం తీసుకున్నాను, నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ఏమరా అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఈ భార్య నా దేవత, ఈ పిల్లలు శాలిగ్రామలు, ఈ ఇల్లు నా మందిరము, ఇక నేనెందుకు ఈ మందిరానికి వెళ్ళాలి? వీడు గృహరథుడు, నేను కాదు, ప్రహ్లాదుడు చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతం 7వ స్కంధంలో ప్రహ్లాదుడు చెప్తున్నాడు, వీళ్ళు గృహవ్రతం తీసుకున్న వాళ్ళు అంటారు. అంతే. ఈ భార్య దేవత, ఈ భార్య హృదయంలో ఈ భార్యను చూసుకుని నా జీవితం గడిచిపోతుంది. ఇక చింటూ మింటూ పింటూ ఉన్నారే, వీళ్ళు చిన్న చిన్న శాలిగ్రామాలు ఇలా చూపిస్తున్నాడు. ఈ ఇల్లు ఏదైతే ఉందో దేవాలయము, శాలిగ్రామాలు ఉన్నవి దేవి దేవతల ఇంట్లో ఉంటుంది. ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి జగన్నాథ స్వామి దగ్గరికి? సో ఇంత రంగరించిపోతారు, ఇంత మోహితులైపోతారు గృహస్థ జీవితంలో. ఇక బాహ్య స్పర్శ అనేది తెలీదు. డైర్ఫోర్ జాగ్రత్త సుమ, శాస్త్రం హెచ్చరిస్తుంది. గృహస్థం కావాలి మనకి, కానీ జీవితమే గృహస్థం అవ్వకూడదు. ఈరోజు గజేంద్రుడికి కష్టం వచ్చిందంటే దేనికి? హరే కృష్ణ, ఇది మంచి హరే కృష్ణ, హరే ఈ విధంగా గజేంద్రుడికి ఈరోజు ఇంత పెద్ద దుఃఖం వచ్చింది. ఈరోజు ఇంత దుఃఖం వచ్చింది దేనికంటే తాను తప్పు చేసింది. గృహస్థ జీవితం అద్దు దాటి ఈ విధంగా ప్రవర్తించింది. అందుకని మొసలి దండించాలని ఏం చేసింది? గట్టిగా పట్టుకుంది, పళ్ళు బిగించింది. అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు. ముందు ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు. కరోనా కానీ టీవీ కానీ క్యాన్సర్ వచ్చిందంటే భగవంతుడు గుర్తుకు రాము. ఎప్పుడైతే వైద్యులు చెప్పేస్తారో ఇక ఎటువంటి ఆశ లేదు, అప్పుడు భగవంతుడు గుర్తు వస్తాడు. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ. సరే, మహామంత్రం ప్రేమతోని. హరే రామ్,
ఈరోజు గజేంద్రుడికి కష్టం వచ్చింది. ఎలాగైతే మలమాసంకి కష్టం వచ్చిందో అలాగే ఈరోజు గజేంద్రుడి కష్టం వచ్చింది. మలమాసం చెప్తుంది, గుర్తుంచుకోండి. గజేంద్రుడి కష్టం వచ్చింది, రక్షించావు, అది మర్చిపోమకండి మలమాసం కోసము. సో గజేంద్రుడికి కష్టం వచ్చింది, అప్పుడు హరి గుర్తుకొచ్చాడు. అప్పుడు బుద్ధి అనేది కరెక్ట్గా పనిచేసింది. పనిచేసిన తర్వాత పోయిన గత జన్మలో ఏదైతే స్తుతి స్తోత్రం ఉందో భక్తి చేశారో అది పునః గుర్తుకొచ్చి స్తుతి ఈ విధంగా చేస్తుంది. సో నేను పాడతాను, మీరు ఆస్వాదించండి. హై గోవింద హై గోపాల్ హబ్ తో జీవన్ హారే, హై గోవింద హై గోవింద హై గోపాల్ హబ్ తో జీవన్ హారే, హై గోవింద హై గోపాల్. ఏ గోవింద ఏ గోపాల, ఇక నేను జీవితంలో ఓడిపోయాను, నువ్వే నాకు శరణాగతి. జీవితంలో ఓడిపోయాను. వీళ్ళు అందరూ కాలు పట్టుకున్నాను, అందరూ చేతులు ఎత్తించారు. అందుకనే నీవే నాకు దిక్కు అని గజేంద్రుడు ప్రార్థన. హై గోవింద హై గోపాల్ అబ్ తో జీవన్ హారే, హై గోవింద హై గోపాల్ అబ్ తో జీవన్ హారే. గజేంద్రుడి పిలుపు వైకుంఠానికి చేరింది. గజేంద్రుడి యొక్క పిలుపు బ్రహ్మాండాలను ఛేదించుకొని వైకుంఠానికి చేరింది. వైకుంఠంలో హరి యొక్క సింహాసనం కదిలిపోయింది. హరి అడిగాడు, ఏం నీకు అంత కష్టం వచ్చింది, ఏ గజరాజా నీకేం కష్టం వచ్చింది అని అడగ్గా, నీరు పిబత సింధు గయో సింధుకే కినారే, నీరు పిబత సింధు గయో సింధుకే కినారే. ఈ భజన ఎవరు చేశారు? సూరదాస్ బాబా. సూరదాస్ బాబా తెలుసా? ఎంతమంది తెలుసు సూరదాస్ బాబా? బ్రజధామంలో చాలా రసిక భక్తుడు సూరదాస్ బాబా. అద్భుతమైన రచన చేశారన్నమాట. ఏం చెప్తున్నారు? నీరు పిబత సింధు గయో సింధుకే కినారే. నీళ్ళు తాగడానికి సింధు దగ్గరికి వెళ్ళాను, అంటే సరోవరం దగ్గరికి వెళ్ళాను, ఒడ్డుకి వెళ్ళాను. సింధు బీచ బసగ్రహ శరణధరే ప్రచారే, సింధు బస బ్రచదగహ శరణధరే ప్రచారే. ఆ సింధులో గ్రహం ఉంది, నాకు తెలీదు. ఆ నీటిలోని మొసలన్నదని తెలీదు, నేను అద్దె దాటి ప్రవహించారు. చారు ప్రహర ఇద్దు భయో లయ గయో మజదారే, చారు ప్రహర ఇద్దు భయో లే గయో మజదారే. సో మా ఇద్దరి మధ్యన చాలా యుద్ధం జరిగింది. ఈ గ్రహ అనేది నేను ఒడ్డునున్నాను, ఈ ఒడ్డు నుంచి మధ్యకి తీసుకుని వెళ్ళిపోయింది. ఏనుగు ఎంతవరకు, ఎంత బలశాలైన ఏనుగైనా నీటిలో పనికిరాదు, అవునా? ఇది భూమి జంతువు. ఏనుగు భూమి జంతువు, మొసలి నీటి జంతువు. అందుకనే ఈరోజు ఇంత బలమైన ఏనుగు కూడా బలము పనికిరాలే. అలాగే మనకి కూడా ఎంత బలమున్నా కాలము ఆసన్నం అయిపోయిందే, ఈ బలము కూడా అంతా కూడా పోతుంది. కొద్ది పెంచండి, ఈ బలం అంతా కూడా పోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ, కొద్దిగా హరే 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 రామ హరే రామ. బలవంతుడనని నేనే పలుకగా బలవంతమైన సర్పమును చలిచీమల కుట్టి చావరా సుమతి. బలవంతుడు నేనే గర్వంగా అనుకొని పలుకుతూ ఉంటాడు, ప్రబల్గాలు తీస్తూ ఉంటాడు, అందరితో ఎదురుపడుతూ ఉంటాడు, ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాంటి బలవంతుడిని కూడా చలిచీమలు కుట్టి చంపేస్తుంది సుమతి శతకాలు ఇవన్నీ, అవునా? ఇంత పెద్ద సర్పము, పెద్ద పెద్ద కొండ శిలువలు ఎవరు చంపుతారు? చిన్న చిన్న చలిచీమలు చంపేస్తుంది. గండి చీమలు కూడా కాదు, చిన్న చీమలు. కొద్దిగా పెంచండి, చిన్న చీమలు. ఏనుగు ఇంత బలము ఎందుకని పనికొచ్చిందా? గ్రహ దగ్గర ఇరుక్కుంది. అలాగే మనము కూడా కాలగ్రహంలోని ఇరుక్కున్నామా, మనం అన్నీ కూడా నశించిపోతాయి. ఎంత బలం ఉన్నా, ఎంత ఫోర్స్ ఉన్నా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా ఏమీ పనిచేయదు. ఈ గ్రహానికి రక్షించడానికి ఏం చేశారు? భార్య బిడ్డలు
ఇంకా ఏనుగు సైన్యం అంతా వచ్చింది, తొండంతో చైన్ చేశారు, లాగడానికి ప్రయత్నం చేశారు. ఏమైనా లాగలిగారా? లాగలేకపోయారు. ప్రయత్నం అంత విఫలము. అలాగే మన మృత్యు సమయంలో అందరూ వస్తారు, చెప్తారు, మీకేం భయం లేదండి, నేనున్నానుగా, ధనం ఉంది, ఎటువంటి భయం వద్దు నీకు, నేను కాపాడుతాను ఖచ్చితంగా, నేనున్నానుగా, ధైర్యంగా ఉండు. ఏంటి నువ్వు ఉండేది? నువ్వు ఉంటావా? ముందు నువ్వు పోతావు ఏదో ఒక రోజు, నువ్వు ఉంటావా? ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు వీళ్ళందరూ, అవునా? ఎవరికి ఎవరు సాయి ఏమీ కాదు, ఎవరికి వాళ్ళే యమునా తీరు. ఎవరు మనల్ని కాపాడలేరు, కాపాడగలది హరి ఒకడు. అందుకనే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా హరితోనే పంచుకోవాలి. ఇది ఈరోజు ఏనుగుకి తర్వాత ఆ పురుషోత్తమ మాసంకి, అదే మల మాసంకి దుఃఖం వచ్చింది కాబట్టి శరణాగతి పొందింది. చార ప్రహర ఇద్దు భయో లే గయే మజదారే, 4 ప్రకారాల యుద్ధమైంది, మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. నాక్ కాను డూబనే लगो कृष्ण को पुकारे, नाक कान डूबने लगे కృష్ణ को पुकारे. చెవులు ముక్కు అంతా మునిగిపోయేవి. అప్పుడు కృష్ణుడు గుర్తుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడి వరకు నీరు వస్తుందో, ఇక్కడి వరకు వస్తుందో, అప్పుడు కృష్ణుడు గుర్తుకొస్తాడు, అవునా? ఈరోజు గజేంద్రుడు చెప్తున్నాడు, హే ప్రభు, ఈ గ్రహ చేతిలో నేను చిక్కుకున్నాను, నీళ్లు తాగేశాను, నన్ను రక్షించు. నేను ఈ గ్రహ చేతిలో చిక్కుకున్నాను, ఈ సముద్రంలోని నీళ్లు తాగేశాను, నేను కొట్టుకుంటున్నాను, నన్ను రక్షించు. మనము కూడా నీళ్లు తాగేస్తాము, ఈ భవసాగరంలో మునిగి నీళ్లు తాగేస్తున్నాము, కొట్టుకుంటున్నాము, చేతులు ఎత్తేసాము. ఈత తెలియనోడు ఏం చేస్తాడు? నీళ్లు తాగేస్తాడు. అలాగే మనము కూడా ఈ భవసాగరంలో కొట్టుకుంటున్నాము, కొట్టుకొని ఏం చేస్తున్నాము? నీళ్లు తాగేసాము, పొట్ట ఉబ్బిపే, నీళ్ళు తాగి తాగి పొట్ట ఉబ్బిపోయి చేతులు ఎత్తేయాలి. అప్పుడు నన్ను రక్షించు, నన్ను రక్షించు, ఏ హరే నన్ను రక్షించు అనేసి చెప్తున్నారనమాట. ద్వారికయో శబద్ గయో సోరు భయో భారే, ఈ శబ్దము ద్వారక వెళ్ళింది. శంఖ చక్ర గద పద్మ గరుడలే సిదాయే, శంఖ చక్ర గద పద్మాలు ధరించి గరుడు వాహనం మీద మన విష్ణు కూర్చున్నాడు. కూర్చొని గరుడు ఎప్పుడైతే వైకుంఠ ద్వారం బయటకు వస్తున్నాడో లక్ష్మి అడిగింది, ఏ నాత ఎక్కడికి వెళ్తున్నావు? నాత ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళంటే ఏం చెప్పాడు? హా అన్నాడు. అక్కడ వైకుంఠంలో తీ అంటప్పటికి గజేంద్రుడి దగ్గరికి వచ్చాడు. హా తీ చెప్పడానికి సమయం లేదు. అక్కడ గజేంద్రుడు చచ్చిపోతున్నాడు. లేట్ చేసామా ఈ మొసలు చచ్చిపోతుంది, ఈ ప్రార్థన స్తుతి వేస్ట్ అయిపోతుంది. అందుకని లక్ష్మి నీకు చెప్పడానికి సమయం లేదు. హా అన్నాడు, తీ అంటప్పటికి ఇక్కడికి వచ్చాడు. హా తీ. సో ఈ విధంగా అత్యంత వేగంతో వచ్చాడనమాట. ఎలా వచ్చాడు? గరుడికి చెప్తున్నాడు, ఏ గరుడా, నీ వేగం సరిపోట్లే, ఈరోజు నువ్వు నా వీపు మీద ఎక్కువ, నేను నీకు తీసుకొని వెళ్తానని విష్ణువే వచ్చేసాడు. హరే కృష్ణ హరే రామ. భక్తులను సాయం చేయడానికి కించిత్ కూడా సమయం వృధా చేయడు, లేట్ చేయడు. గరుడు ఎంత వేగం, మనోవేగము, వాయువేగం కాదు, మనోవేగంతో వెళ్తాడు గరుడు. అలాంటి మనోవేగమైన గరుడు ఈరోజు విష్ణుకి ధీమా అనిపిస్తుంది. విష్ణు అన్నాడు, ఏ గరుడా, నీ వేగం సరిపోవట్లేదు, అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఒక్క క్షణం లేట్ చేస్తే గజేంద్రుడు చనిపోతాడు, ఈ స్తుతి అంతా వేస్ట్ అయిపోతుంది, కాపాడాలి. అందుకని ఒక పని చెయ్యు, నువ్వు నా వీపు మీద ఎక్కువ, నేను నీకు తీసుకొని వెళ్తానని గరుడు ఈరోజు భగవంతుడి వీపు మీద ఎక్కి ప్రయాణం చేశాడు. ఇది మన పురుషోత్తముడి యొక్క స్వభావము. ఒక భక్తుడిని మోసుకొని వెళ్ళాడు, ఒక భక్తుడిని కాపాడాడు. सूर कहे श्याम सुनो अर्ज है हमारे, सूर कहे श्याम सुनो अर्ज वे हमारे, अब की बार पार करो नंद के दुलारे,
अब की बार पार करो నంద్ के दुलारे. ఏ నంద దులారా, ఏ నందకుమారా, ఈసారైనా నన్ను ఉద్ధరించు. ఎవరు చెప్తున్నారు? సూరదాస్ బాబా. నేను కూడా నీళ్ళు తాగేశాను, సూరదాస్ బాబా కాదు, నేను కూడా నంద దులాని ప్రార్థిస్తున్నాను. నేను అనేక జన్మలు నీళ్ళు తాగే శ్రీవాస్ దాసు, నన్ను కూడా తీసుకొని వెళ్ళిపో. హరే కృష్ణ హరే హరే హరే. ఇది గజేంద్రుడి యొక్క కథ. గజేంద్రుడి కథ కాదు, మన కథ. అవునా? మ్యాచ్ అవుతుందా లేదా మన గృహస్థ జీవితంలో? ఇదే భాగవతం అంటే. అక్కడ గజేంద్రుడు పోస్ట్లోని మనల్ని మనం కూర్చోబెట్టియాలి. అవునా మాతాజీ? మరి ఈరోజు గృహస్థ జీవితం అంతే అలాగే జరుగుతుంది. అందుకనే వాళ్ళకి దుఃఖాలు వస్తున్నవి. గృహస్థ జీవితం ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లే. గృహస్థ జీవితం చాలా మంచిది. 4 వర్ణాల్లోని ఏంటిది? బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. 3 వర్ణాల్లోని గృహస్థ జీవితం అత్యంత శ్రేష్టము. సన్యాసి కన్నా శ్రేష్టము గృహస్థ జీవితము. ఎందుకు? సన్యాసికి భోజనం పెట్టేది గృహస్థుడే, ఆ జగన్నాథుడికి భోజనం పెట్టేది గృహస్థుడే. జగన్నాథుడి పురుషార్థం చేస్తాడా చెప్పండి? సన్యాసి పురుషార్థం చేస్తాడా? మరి వీళ్ళందరికీ కూడా గృహస్థ ఇంటి నుంచే భోజనం వెళ్తుంది చెప్పను పోగు. మరి గృహస్థుడు ఎంత అదృష్టవంతుడు చెప్పండి. మనమందరం ఎవరిని? గృహస్థ జీవితం మనము. సో ఈ గృహస్థ జీవితం ఎలా హ్యాండిల్ చేయాలో సరళంగా తెలుసుకుంటే ఈ గృహస్థ జీవితంలో ఉండే సన్యాసి కన్నా శ్రేష్టంగా బ్రతకగలడు. ఇదే విషయం భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. ఇదే విషయం భాగవతంలో విస్తారంగా చెప్తున్నాడు. ఇదే విషయం రామాయణంలో ఉంది, అనేక పురాణాల్లో కృష్ణుడు వర్ణిస్తున్నాడు. గృహస్థ జీవితం చాలా మంచిది. టెక్నిక్ తెలియాలి. టెక్నిక్ తెలిసిందనుకోండి సరళంగా వెళ్ళిపోతారు. కొంతమంది గృహస్థ జీవితంలో భార్యాభర్తలే వైరం పడదు. భక్తులు అయ్యుండి భక్తుల్లోనే గొడవలు వస్తూ ఉంటుంది కదా, ఎంతోమంది చూసే ఉంటాం. ఎందుకు? వాళ్ళ టెక్నిక్ తెలియట్లే. సో అందుకనే టెక్నిక్ తెలియట్లేదంటే సరైన వాళ్ళ దగ్గర కూర్చొని భాగవతం వినట్లేదు వాళ్ళు. గృహస్థ జీవితం కోసము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 14వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి 15 శ్లోకాల వరకు ఉంది. మీరు కావాలంటే చదువుకోండి. ఎంత చక్కగా నారద మహర్షి గృహస్థ జీవితం కోసం రాజసీయ సభలోని ఎంతో చక్కగా వివరణ ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఇంతమందిని రక్షించావు కదయ్యా, ఈరోజు మలమాసం నీ దగ్గరికి వచ్చింది, నన్ను రక్షించవా అని మలమాసము ఈ విధంగా స్తుతి చేసిందనమాట. ఈ కథ కృష్ణుడు అర్జునుడికి వినిపించగా ఇదే కథ బద్రీనారాయణలో నారద ముని నారాయణుడు వినిపిస్తున్నాడు. 2 కథలు జరుగుతున్నాయి చూడండి. ఒక కథ సుఖదేవ్ గోస్వామి అంటాం కదా, ఒక కథ మైత్రి అంటాం కదా, ఒక కథ సూత గోస్వామి అంటాం కదా. అలాగే ఈ కథ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పగా ఇదే కథ బదరికాశ్రమంలోని నారద మునికి నారాయణుడు వినిపిస్తున్నాడు. నరనారాయణులు అంటాం కదా, అందులో నరుడు అర్జునుడు కాక నారాయణ అవతారము, నారాయణ స్వరూపము ఆయన నారద మునికి వినిపిస్తున్నాడు. ఇదే కథ నైమిసారణ్యంలోని సూత గోస్వామి సౌనకాది ఋషులకి వినిపిస్తున్నారు. ఇదే కథ పురుషోత్తమ ధామంలో శ్రీవాస్ దాసు మీకు వినిపిస్తున్నారు. ఓకే, ఎంతమంది పరంపరలు వచ్చారు చూడండి. సో ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. నారాయణుడు పలికాడు, ఏ నారద, ఈ ప్రకారంగా మలమోసము పురుషోత్తముడు ముందు ప్రార్థించి ఏడుస్తూ వందనాలు చేసింది. అధిక మాసం ఏడుపు చూసి భగవంతుడు ఈ విధంగా అన్నాడు, ఏమైంది అనేసి అన్నాడు అన్నమాట. సో ఏమైందో అనేది మనము ఈ తర్వాత తెలుసుకుందాం. ముందు పూతన గోకులంకి వచ్చింది, ఆవిడ అంత ఇవాళ తెలుద్దాం. ఈరోజు పూతన గోకులంకి వచ్చింది, ఆవిడని పంపిద్దామా రేపు పంపిద్దామా గోలోకానికి? సో ఇక్కడ పూతన గోకులంలో వెయిట్ చేస్తుంది. చాలా గోకుల వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.
పూతన కోసం మనం చెప్పుకుందాం. ఒకసారి మహామంత్రం ప్రేమతో అందరూ కూడా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ. సో ఈ విధంగా పూతన నందగోకులానికి వచ్చింది. గోకులంకి వచ్చిన తర్వాత పూతన ఏ విధంగా వచ్చిందో, ఏ వస్త్రాలు ధరించిందో మనం ఉదయం స్మరణ చేసాము. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి శ్రీ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందము 6వ అధ్యాయము 7వ శ్లోకము. బాలాగ్రహస్త్ర విచితన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహే సతుదూంతకం బాలం ప్రతిచ్చన్ నిజరూపతేజసా దదర్శ తల్పే తగగ్ని మివాహితం బసి. సో ఏం చెప్తున్నారు? పూతన యశోద ఇంటికి ప్రవేశించిందంట. డైరెక్ట్గా గోకులానికి వచ్చింది. గోకులానికి వచ్చి యశోద ఇంటిలోని చొరబడిందంట. రోహిణి యశోద అడిగారు అన్నమాట, నీవు ఎవరు అమ్మా అనేసి. అమ్మ, నేను ఈ పక్కనే ఉంటున్నాను, పక్క గ్రామానికి చెందినదాన్ని. నీ కుమారుడు బహు ముచ్చటగా ఉన్నాడు కదా, నీ కుమారుడిని చూడడానికి వచ్చాను. ఒకసారి నీ కుమారుడు ఉయ్యాల్లో పడుకున్నాడు కదా, ఊపి వెళ్ళిపోతాను అని పూతన యశోదకి రోహిణికి చెప్పిందనమాట. అప్పుడు రోహిణి యశోద అన్నారనమాట, సరే అమ్మా, అదెంత భాగ్యమో, నువ్వు పిల్లవాడిని ఉయ్యాల్లో ఊపు, మాకు కూడా ఎలాగ వంటింట్లో పని ఉంది, కూరగాయలు కట్ చేసుకోవాలి, వంట చేయాలి అనేసి ఈ రోహిణి యశోద వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒంటరిగా పూతన ఉంది, ఉయ్యాలు ఊపుతుందన్నమాట. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు, ఇక్కడ పూతన నిజంగా కృష్ణుడి దగ్గరికి వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు, బాలగ్రస్తస్త్ర విచిన్వతి శిశునాన్. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, పూతన బాలకుడికి ఒక గ్రహం లాంటిది. పూతన బాలకుడికి ఒక గ్రహం లాంటిది. కానీ పూతనకు తెలీదు, గ్రహానికే గ్రహమైన ఈ కృష్ణుడు గ్రహానికే గ్రహమైనటి వాడు. పూతనకి తెలియలేకపోయింది. తర్వాత యద్ ఇచ్చయ పూతన వచ్చింది. పూతన ఎలా వచ్చింది? యద్ ఇచ్చయ, పూతన తన సొంతగా రాలే, కృష్ణుడి యొక్క అభిప్రాయంతోనే వచ్చింది. కృష్ణుడు అభిప్రాయంతో వచ్చింది. చూడండి, యద్ ఇచ్చయ అంటే ఏంటి? కృష్ణుడు ఇచ్చ చేశాడు, పూతన రావాలి నా దగ్గరికి, ఈ లీలలు సంపూర్ణంగా జరగాలి. పూతన వస్తేనే కదా పూతన ఉద్ధారణ లీల జరిగిద్ది, రాకపోతే జరిగిద్దా? ఈ లీలలో మనం చెప్పుకుంటామా? అందుకనే కృష్ణుడి యొక్క ఇచ్ఛతోనే పూతన వచ్చింది, భగవంతుడి ఇచ్ఛానుసారంగా వచ్చింది. తర్వాత నందగృహే సదంతకం, ఇంటిలోకి దూరిపోయింది. బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజం, ఆ బాలకుడి యొక్క తేజాన్ని కప్పిపెట్టాడు. ఇంటిలోకి దూరిపోయింది పూతన. ఇంటిలోకి దూరిపోయి బాలకుడిని చూసిందనమాట. ఆ బాలకుడిని చూడగానే ఆ పిల్లవాడు తన తేజాన్ని కప్పిపెట్టాడనమాట, తన ప్రభావాన్ని కప్పిపెట్టాడు. అందుకనే పూతన అనుకుంది, ఈయన సాధారణమైన బాలకుడే అనేసి. తన ప్రభావాన్ని కప్పిపెట్టాడు కృష్ణుడు. సాధారణ పిల్లవాడు ఎలాగైతే ఉయ్యాట్లో పడుకుంటాడో
ఆ విధంగా పడుకున్నాడు. ప్రభావాన్ని కప్పిపెట్టకపోతే నేను కృష్ణుడిని అనేసి తన తేజాన్ని బయటికి తెస్తే పూతన పారిపోతుంది, అక్కడే మాడి మసి అయిపోతుంది. ఈ పూతన ఉద్ధారణ లీల జరగదు, ఈ సుఖదేవ్ గోస్వామి గానం చేయడు, ఈరోజు మన దగ్గరికి వచ్చేది కాదు. అందుకనే కృష్ణ యొక్క ఇచ్ఛానుసారంగా పూతన వచ్చింది. వచ్చిన తర్వాత కృష్ణ యొక్క ఇచ్చారంతోనే తన భగవంతుడని మర్చిపోయాడు. నేను భగవంతుడని మర్చిపోయాడు. ఆయన యోగ్యమాయకి ఆదేశం ఇచ్చాడు. ఏ యోగ్యమాయ, నేను భగవంతుడని కాసేపు మర్చిపోయేటట్టు చెయ్యు, నేను కాసేపు లీలలు చేయాలి పూతనతోని అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకని పూతన ఒక సాధారణ బాలుడిగా భావించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాధువు అయిన భక్తుడైన భగవంతుని ప్రభావాన్ని, సాధువైన భగవంతుడైనా తన ప్రభావాన్ని కప్పిపెట్టి ఉంచుతారు ఎప్పుడునూ. ఒక సాధు భక్తుడైనా భగవంతుడైనా తన ప్రభావాన్ని కప్పిపెడతారు ఎప్పుడు కూడా. నేను సాధువుని, నా ప్రభావం చూపిస్తారు ఎప్పుడైనా, తన ప్రభావాన్ని కప్పిపెడతారు. అసురులు ప్రభావాన్ని చూపిస్తారు, స్వభావాన్ని దాచిపెడతారు. అసురులు ఎవరేం చేస్తారు? స్వభావాన్ని దాచేస్తారు, ప్రభావం చూపిస్తారు. కానీ సాధువులు, భగవంతుడైన సాధువైన ప్రభావం దాచిపెడతారు. ఇది అసురులకి మనకి తేడా అన్నమాట. దధర్మ తల్లి అగ్ని వివతాహితం భాషే, సాధారణ బాలకుడిగా భావించి ఆ పిల్లవాడిని పట్టుకుంది. కానీ పూతనకి తెలీదు ఆ పిల్లవాడు అగ్ని లాంటివాడు. ఆ పిల్లవాడు ఎలాంటివాడు? ఒక అగ్ని లాంటివాడు. పొయ్యిలో అగ్ని ఉంటుంది, పొయ్యిలో అగ్ని నిప్పు ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? బూడిద కప్పి ఉంటుంది కదా. పొయ్యిలో అగ్ని ఉంటుంది, ఎలా ఉంటుంది? బూడిద కప్పి ఉంటుంది. బూడిద పోతే అగ్ని కనిపిస్తుంది. అలాగే తన స్వభావాన్ని దాచిపెట్టాడు కృష్ణుడు. ఒక సాధారణంగా అనుకొని పట్టుకుందన్నమాట. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వర్ణం చేసి సాధారణమైన ఒక నిప్పులాగా పట్టుకుంది. శ్రీ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. విబుద్ధ్యతంబ లకమారికాగ్రహం చరాచరాత్మా నిమిలేతి తీక్షణ అనంతమారో ప్రయదాత్కమంతకం యదోరగం సూక్త మబుద్ధిరాజుదిం. ఇక్కడ ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి? విబుద్ధ్యతం బాలక మారికా గ్రహం. ఆ బాలకుడికి తెలిసిపోయింది, నాకు చంపడానికి పూతన వచ్చింది. ఆ పిల్లవాడికి, ఉయ్యట్లో ఉన్న పిల్లవాడికి తెలిసిపోయింది, పూతన వచ్చింది నన్ను చంపడానికి అనుకుంది. చిన్నపిల్లవాడు ఎలా తెలిసిపోయింది చిన్నపిల్లవాడికి? ఇక్కడ సుఖదేవ్ గోస్వామిని అడిగామనుకోండి, పిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడికి ఎలా తెలిసిపోయింది పూతన చంపడానికి వచ్చిందనేసి? సుఖదేవ్ గోస్వామిని అడిగితే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఎలా తెలిసిపోయిందంటే, ఆయన చరాచర, చూడడానికి చిన్నపిల్లవాడు కానీ చరాచర ఆత్మన, చరాచర ఆత్మన, ఈ చరాచర జగత్కి ఆత్మ పరమాత్మ. ఆయన చరాచర జీవరాశులు కూడా పరమాత్మ. అందుకనే చూడడానికి పిల్లవాడైనా చరాచర జీవరాశులకి పరమాత్మ అన్నమాట. తర్వాత జీవులు అందరి హృదయంలో కొలువైన ఆత్మరాముడు, అంటే పూతన హృదయంలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి. జీవులందరి హృదయంలో పరమాత్ముడు, చరాచర పరమాత్ముడు ఉన్నాడు. అంటే పూతన హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పూతన హృదయంలో ఉండి కృష్ణుడు ఈ లీలలన్నీ చేపిస్తున్నాడు మనందరి కోసము.
మనం అందరం కూడా ఈరోజు స్మరణ చేసుకోవాలి, ఉద్ధారం జరగాలని ఇవన్నీ చేపిస్తున్నాడు. యద ఇచ్ఛయ, ఇది అర్థం చేసుకోండి. తన కృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారంగా ఇవన్నీ జరుగుతుంది. అంతేగాని పోతనకు అంత దమ్ము ధైర్యం లేదు కృష్ణుడి దగ్గరికి రావడానికి. భగవంతుడి యొక్క తేజస్సుతోనే భస్మభూతులు అయిపోతారు వీళ్ళందరూ. అలాంటి ఆసుర శక్తి భగవంతుడి దగ్గర రాగలదా? వచ్చిందంటే ఈరోజు భగవంతుడి ఇచ్ఛానుసారంగా వచ్చింది. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు చరాచర అంటే అందరికీ బుద్ధినిచ్చేవాడు. సో అందరికీ బుద్ధినిచ్చేవాడు అంటే పోతనకు కూడా బుద్ధి ఇచ్చాడు కదా. ఆ బుద్ధి ద్వారా వచ్చింది కదా. గోకులానికి వచ్చింది, నందగ్రామానికి వచ్చింది, నందబాబా ఇంట్లోకి దూరింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, కృష్ణుడిని ఎత్తుకుంది, బుద్ధినిచ్చాడు కదా. చరాచరం అంటే అందరికీ బుద్ధినిచ్చేవాడు. చరాచర అంటే పూతన బాలకుని చంపడానికి ఎప్పుడైతే వచ్చిందో ఆ బాలకుడు కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిమిలి తీక్షణ ఉంది అక్కడ, చూడండి ఏముంది అక్కడ. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు నిమిలి తీక్షణ. ఈ కళ్ళు మూసేశాడు. పూతన ఎప్పుడైతే వచ్చిందో కళ్ళు మూసేసుకున్నాడు. అరే బాబు, ఇప్పుడు వరకు చూసావు కదా, ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకున్నావు? పోతన రాకని ఎందుకు కళ్ళు మూసుకున్నావు? దానికి ఆచార్యులు అనేక విధాలుగా చెప్తున్నారు కారణాలు. పోతన అవిద్యానికి ప్రతినిధి, పోతన అవిద్యానికి ప్రతినిధి. అందుకనే కృష్ణుడి దగ్గరికి రాలేకపోయింది. అవిద్యానికి ప్రతినిధి కృష్ణుడు, జ్ఞానానికి ప్రతినిధి. ఇలాంటి అవిద్య ప్రతినిధి నా దగ్గరికి వచ్చింది. నేను చూస్తే ఈ పూతన తట్టుకోలేదు, అందుకనే నేను కళ్ళు మూసుకుంటానని మూసుకున్నది. తర్వాత పూతన పాపి. పూతన ఏంటి? పాపాత్మురాలు. ఇలాంటి పాపాత్మురాలను చూస్తే పాపం అనుకొని మూసేసుకున్నాడు కళ్ళు. మనము కూడా పాపాత్ముల్ని చూడకూడదు, పాపాత్ములు చేసి కళ్ళు మూసుకోవాలి. అందుకనే కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత పూతన విషం పూసుకొని వచ్చింది, విషం పెట్టడానికి వచ్చింది. పూతన స్తనం మీద విషం రాసి వచ్చింది, విషం పూసుకొని వచ్చింది. అందుకనే ఈ విషం తాగితే నాకు అనారోగ్యం వస్తుంది, అందుకనే నేను రామదేవ్ బాబా యోగం చేస్తున్నానని కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు. రోగానికి ముందు యోగము. ముందు అమ్మ చెప్పింది, నాయన బయట వస్తువులు తినమాకరా కన్నయ్య, బయట వస్తువులు తింటే రోగం వస్తుంది. ఈ పూతన బయట పదార్థం తీసుకొని వచ్చి నాకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అందుకనే రామదేవ్ బాబాని తలుచుకొని యోగం చేస్తున్నాను రోగం నుంచి ముక్తి అవడానికి అనేసి ఈ విధంగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత నిమిల తీక్షణ. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని శివుడిని ప్రార్థన చేశాడనమాట కృష్ణుడు. ఏ లార్డ్ శివ, నేను మాకాన్ మిశ్రి తినేవాడిను, ఈ విషం గట్ట ఎప్పుడు నేను తినలేదు, అందుకనే విషము నువ్వు తిను, తర్వాత పూతన పాలు నేను తాగుతాను అనేసి శివుడిని ధ్యానం చేశాడు. అలాగే స్వామి వస్తాలే అని శివుడు అన్నాడు. సో ఏనికైన ప్రకారంగానే ఎన్నో అర్థాలు ఆచార్యులు చెప్పారనమాట. సో ఈ విధంగా నిమిలి తక్షణ కళ్ళు మూసుకొని ఈరోజు ధ్యానం చేస్తున్నాడు. తర్వాత తాం తిష్ట చిత్త మతివాచ మే తిష్టత. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. పూతన ఒడిలోకి తీసుకుందనమాట. పూతన ఒడిలోకి తీసుకోగానే యశోద ఆపలేకపోయింది. ఎందుకు ఆపలేదు? ఎందుకు? శుకుడు చెప్తున్నాడనమాట. తత్తిష్ట చిత్త తాం తిష్ట అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లవాడిని ఒడిలోకి తీసుకున్నాడు. వాళ్ళు పూతన పిల్లవాడిని ఒడిలోకి తీసుకున్న వెంటనే యశోదన అక్కడ రోహిణి ఉన్నారు కదా, ఎందుకు ఆపలేకపోయారంటే పూతన చిత్తము చాలా దారుణంగా ఉంది. పూతన యొక్క చిత్తము చాలా పదునుగా కలిగి ఉంది, అందుకనే ఆపలే. అతివామ చేష్టత అంటే ఇక్కడ అతివామ చేష్టత అంటే బయటకు మాత్రం ముద్దిస్తుంది, కానీ లోపల మాత్రం క్రూర స్వభావం ఉంది. అతివామ చేష్ట అంటారు దీన్ని.
అతి వామచేష్ట. పిల్లడికి ఒళ్ళని ఆడిపిస్తుంది, కమ్ముల లోపల మాత్రము ఎప్పుడు చంపేయాలని ఆలోచిస్తుంది. దీన్ని అతి వామచేష్ట అంటారు. ఈ యొక్క చేష్ట యశోద, రోహిణి పసిగట్టల పేరు. ఈరోజు కూడా కొంతమంది సమాజంలో ఉంటారు, స్త్రీ పురుషులు, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా. అవునా? బయట ఒకలాగా లోపల ఒకలాగా. ఎలా పోల్చుకోగలం చెప్పండి? యశోద లాంటి యశోదే పోల్చుకోలేకపోయింది, మనం పోల్చుకోగలమా? హృదయంలో దూరి పోల్చుకోలేము కదా. మనం చరాచర ఆత్మలం కాదుగా, సర్వజీవాత్మలో ఉన్న పరమాత్మ కాదుగా. యశోద లాంటి యశోదయే విశుద్ధ సాత్విక గుణంలో యశోదయే దెబ్బతిన్నది, మనం దెబ్బతిన్న మోసపోవట్లేదా ఈరోజు? ఇక్కడ చెప్తున్నారన్నమాట. అతి వామచేష్ట. బయటికి మాత్రము కన్న బిడ్డ కన్నా ఎక్కువగా లాలన పాలన చేస్తుంది. సాధు స్వభావం చూపించింది, ఒక సాధు స్వభావం, ఒక సాధు స్వభావం చూపించింది, కానీ లోపల క్రూర స్వభావం దాగి ఉంది. అందుకని సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? అతి వామచేష్ట. తర్వాత ఇలాంటి వాళ్ళు ఎలాగా శ్రీల ప్రభుపాదుల వారు తన కామెంటరీలో రాస్తున్నారు, మెత్తని వరలో ఉన్న ఖడ్గం లాంటి వారు అంట. మెత్తని వరలో ఖడ్గం లాంటి వారు వీళ్ళు. ఖడ్గం కన్నా పదునైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు. చాలా జాగ్రత్త సుమా అని ప్రభుపాదుల వారు తన భాష్యంలో రాస్తున్నారు. తర్వాత 10వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. తర్వాత 10వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, తన స్తనము కృష్ణుడు నోటిలో పెట్టిందంట. ఎప్పుడైతే ఉయ్యాట్లో ఉన్న కృష్ణుడిని తీసుకొని తన గుండె మీద పెట్టుకొని స్తనము తన నోటిలో బలవంతంగా పెట్టింది, కృష్ణుడి నోటిలోని. ఆ పూతన ఎప్పుడైతే స్తనము పెట్టిందో, ముందు శివుడు చెప్పుకున్నాం కదా, శివుడు విషాన్ని తాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు పూతన పాలు తాగాడు. ఆ పాలు తాగలేదు, పాలు అయిపోయేవి, ప్రాణాలు తాగేశాడు. పాలుతో పాటు ప్రాణాలు తాగేశాడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట. పూతన పాలు అయిపోయి, శివుడు వచ్చాడు, విషం తాగేసి వెళ్ళిపోయాడు. ఇక కృష్ణుడు ఉన్నాడు కదా, ఇక కృష్ణుడు పూతన పాలు తాగాడు, పూతన పాలు తాగేశాడు, పాలన్నీ అయిపోయేవి, ఇంకేమున్నవి? ఆ యొక్క స్థానం నుంచి ప్రాణాలని తాగేశాడు. కృష్ణుడు ప్రాణాలు తాగడం ఏంటి? సుఖదేవ్ గోస్వామిని అడిగామనుకోండి, కృష్ణుడు ప్రాణాలు తాగడం ఏంటి? అప్పుడు సుఖదేవ్ గోస్వామి కృష్ణుడు హృదయంలో దూరి చెప్తున్నాడంట. కృష్ణుడు పూతన ప్రాణాలు ఎందుకు తాగాడంటే, ఈ పూతన పూర్వము అనేక పిల్లల్ని చంపేసి పొట్టలో పెట్టుకుంది, అనేక పిల్లల్ని చంపేసింది కదా, పొట్టలో పెట్టుకుంది. అందుకనే ఈ పూతన ప్రాణాలు తాగాను, ఆ ప్రాణాలతో పాటు అనేక గొప్ప ప్రాణాలు కూడా బయటకు వచ్చేసారు. వీళ్ళందరినీ కూడా సాకేతదాము పంపించేశాను నేను. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఇది మన పురుషోత్తముడి యొక్క స్వభావం. పూతన ప్రాణాలు కాదు, ఆ లోపల ఉన్న పొట్టలోని అనేక జీవులు ఉన్నారు, బ్రజవాసులు, పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు. వీళ్ళందరినీ కూడా బయటికి తెచ్చి సాకేతధామము, గౌలోక బృందావనము పంపించాడు. ఇక్కడ సుఖదేవ స్వామి చెప్తున్నారు. తర్వాత భగవంతుడు పిల్లల ప్రాణాలని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చాడో, తన సాయుధ్య ముక్తి ఎప్పుడు ఇచ్చాడో, ఈ పూతన ప్రాణాలు లాగేటప్పటికి ఈ పూతనకి బాధ వచ్చిందంట. గట్టిగా పట్టుకున్నాడు పళ్ళుతోని. గట్టిగా పట్టుకున్న తర్వాత 11వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, సముంచ లిమిత ప్రభాషిణి. ఒరే నాయన విడువు 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 అన్నాడు. రే నాయన కష్టంగా ఉంది, వదులు, ఎంత గట్టిగా పట్టుకుంటా పళ్ళుతోని, విడువు విడువు. ముంచ అనుకొని తన స్వరూపం దాచుకోలేక వికృతమైన నిజమైన స్వరూపంలోకి వచ్చింది పూతన. నిజమైన స్వరూపం, గోపి డ్రెస్ గట్ట అన్నీ పారిపోయేవి, గోపి స్వరూపం పోయింది, నిజ స్వరూపంలోకి వచ్చింది. నిజ స్వరూపంకి వచ్చి ముంచ లిమిత ప్రభాషిణి ఈ విధంగా అరుస్తుంది. ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు పూతనని.
ఎందుకు? భూమి మీద ఇలాంటి లీలలన్నీ చేస్తే చూసుకొని జడుచుకుంటారు. మా అమ్మ యశోద అసలే భయభీతురాలు అయిపోద్ది, నందబాబు వీళ్ళందరూ చూస్తే మంచిది కాదు, అందుకని ఆకాశం మీద యుద్ధం చేద్దాం అనుకుని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపించేటట్టుగా కృష్ణుడు ప్లాన్ చేశాడనమాట. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ గట్టిగా ఆ ప్రాణాన్ని, పాలుతో పాటు ప్రాణాన్ని లాగేశాడో, పూతన పంచ ప్రాణాలు కూడా పంచభూతాల్లో కలిసిపోయేవి. ఏదైతే జీవాత్మ ఉందో గౌలోక బృందావనంలోని ఆయాగా వెళ్ళిపోయింది. తల్లి తర్వాత తల్లి పోస్టు ఇచ్చాడు. ధాత్రి అనే పోస్టు భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఈ పూతన నేల మీద పడింది. నేల మీద పడగానే 10 యోజనాల దూరంలోనే విస్తారంగా ఉంది. పర్వతం నుంచి, ఆకాశం నుంచి ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఉదాహరణ ఇచ్చారు. వృత్రాసురుడు వజ్రాయుధం ద్వారా ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపిన తర్వాత వృత్రాసురుడు ఏ విధంగా ధమేయనమని పడతాడో ఆ విధంగా పూతన ధమేయనమని పడిందంట. ఒక పెద్ద పర్వతంలా పడిందంట. ఇంత పెద్ద శబ్దం వచ్చింది, బ్రజధామం అంతా కూడా భూకంపం అయిపోయింది. వాళ్ళందరూ భయభీతులు అయిపోయారు. ఏంటి సమయంలో నేనే పిడుగు పడిందా, పర్వతం పగిలిందా అని చూస్తే ఒక పెద్ద ఆసుర శక్తి 10 మైళ్ళ దూరము, ఇంచుమించు కిలోమీటర్లు ఏమంటే 18-20 కిలోమీటర్లు విస్తారంగా ఉంది. ఎంతలోకి నందబాబు మార్గంలో ఉన్నాడు కదా, ఈ దృశ్యం చూశాడనమాట. ఇంతవరకు మార్గంలో ఉన్నాడు కదా, ఈ దృశ్యం చూసి అయ్యా వసుదేవుడు చెప్పినట్టుగా గోకులంలోనే ఉత్పాతం జరిగింది, ఈ పూతన వచ్చింది. ఈ దృశ్యం చూసి యశోద మూర్ఛపోయింది. తర్వాత నందబాబు వచ్చి తన గోపికలకి చెప్పి వెళ్ళిపోయాడు. యశోదను చూస్తూ ఉండు, కృష్ణుడు ఏమయ్యాడో అసలు అని చూడడానికి వెళ్ళారు. నందబాబా తనతో పాటు గోపులందరూ కూడా వెళ్తే కృష్ణుడు చక్కగా పూతన గుండె మీద ఆడుకుంటున్నాడు అనమాట. చక్కగా ఆడుకుంటున్నాడు. కృష్ణుడిని తీసుకొని వచ్చారు, గోమూత్రంతో స్నానం చేపించారు, తోకతోని దృష్టి తీపిచ్చారు, పంచగవ్యాలు సేవించారు. ఈ విధంగా ధూపదీప నైవేద్యాలు పెట్టి చక్కగా ఆయన్ని శృంగారం చేశారు. తర్వాత యశోద మేలుకొచ్చింది అని ఇవన్నీ చేశారనమాట. ఇక పూతన సంగతి ఏంటి? పూతన ఇంత పెద్ద విస్తారంగా ఉంది. నందబాబా ఆదేశించాడనమాట, పెద్ద పెద్ద గొడవలు తీసుకురండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఖండించి వేరే భాగాలుగా చేద్దాము, పూతనని దహన సంస్కారం చేద్దామని ఆదేశించగా అందరూ కూడా తన ఆయుధాల గొడవలు తెచ్చి పూతనని చిన్న చిన్న ముక్కలుగా నరికి కాల్చి బూడిద చేశారు. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? పూతన శరీరం నుంచి అగూర్ అనే సుగంధం వెలువడుతుంది. అగూర్ సుగంధం వెలువడుతుంది. చూడండి, పూతన మాంసము తినే వ్యక్తి, పూతన రక్తం తాగే వ్యక్తి ఒక లేడీ. ఇలాంటి అసుర స్వభావం నుంచి దుర్గంధం రావాలి. సాధారణంగా ఎంత పెద్ద సన్యాసి సాధువు అయినా, ఎంత భక్తుడు చనిపోయినా దుర్గంధమే వస్తుంది మన శరీరం నుంచి కదా. ఎంత పెద్ద సన్యాసి అయినా శరీరం కాల్చినప్పుడు దుర్గంధం వస్తుంది. మరి అది సన్యాసి కాదు కదా. అంత భయంకరమైన లేడీ ఈరోజు అగూర్ సుగంధం వస్తుంది, మంచి చందనం సుగంధం వస్తుంది. అగూర్ అనేది చాలా టాప్ లెవెల్ సుగంధం అంట, భాగవతంలో ఉంది. ఈరోజు ఆ అగూరుని డూప్లికేట్ చేసి అగరబత్తీలు తయారు చేసి అగూర్ అగరబత్తీలు ఉంటాయి. సో అగూర్ అనే సుగంధం వస్తుంది. దానికి కారణమని సుఖదేవ్ గోస్వామి అడగా శ్రీకృష్ణుడు పురుషోత్తముడు టచ్ చేశాడు, అందుకనే ఆవిడ దేహము దివ్యమైపోయింది. ఎప్పుడైతే కృష్ణుడు టచ్ చేశాడో పూర్ణ పురుషోత్తముడు ఎప్పుడైతే తాకాడో పూతన కాదు, ఆవిడ శరీరము దివ్యమైపోయింది. అందుకని ఈరోజు సుగంధము వెలువడుతుంది. జై బోలో పూతన ఉద్ధార లీలకి, జై పురుషోత్తమ మాసకి, జై పురుషోత్తమ భగవానికి, జై శ్రీ రాధా శ్యామ సుందర్ భగవానికి, జగన్నాథ బలదేవ్ సుభద్రమయ్యకి.
నితాయ గౌర్ సుందర్కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి, నితాయ గౌర ప్రేమానందే హరి హరి. సో ఈ విధంగా పూతన గౌలోక బృందావనం వెళ్ళిపోయింది. ఇది పూతన ఉద్ధారణ లీల. ఓకే.